ఈ మూడవ సిలువ సువార్త మహాసభలు అనేటువంటి ఈ సమావేశానికి సభలకి నన్ను ఆహ్వానించినటువంటి వెంకటేశ్వరరావు గారికి, సోదరుడు వెంకటేశ్వరరావు గారికి ప్రభువు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు. అలాగే రెవరెండ్ జక్రయ్య గారికి, రెవరెండ్ సుధాకర్ గారికి, సంఘ పెద్దలకి, సంఘానికి అంతటికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. నా గురించి మీకు ఎలా తెలీదో మీ గురించి నాకు కూడా అలాగే తెలియదు. ఒకవేళ నా గురించి మీకు తెలుసుంటే కనుక నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించేది. నా గురించి మీకు తెలియలేదు కాబట్టి నేను ఫ్రీగా నా పని నేను చేసుకుని వెళ్తాను. అందుకు దేవుని స్తోత్రం. ఇకపోతే ఏంటంటే, నేను మొట్టమొదట సంతోషపడేటువంటి విషయం ఏంటంటే, సిలువ సువార్త మహాసభలు అని మీరు టైటిల్ పెట్టారు. నిజంగా నాకు సంతోషాన్ని ఇచ్చేటువంటి టైటిల్ ఇది. అంటే ఈరోజు ఎక్కడ చూసినా సరే ఆశీర్వాద సభలు, సువార్త సభలు, స్వస్థత మహాసభలు, లేకపోతే కృతజ్ఞత పండుగలు, ప్రథమ ఫలాల పండుగలు, ఏంటంటో విచిత్రమైనటువంటి టైటిల్స్ తోటి క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి ఈ తరుణంలో అలా కాకుండా సిలువ సువార్త మహాసభలు అన్నటువంటి టైటిల్ అన్నది చాలా బాగుంది. మరి ఎవరికి ఇలాంటి ప్రేరేపణ వచ్చిందో కానీ ఇది నిజంగా ఈరోజు కావాల్సినటువంటి అంశం ఇది. ఇకపోతే అంశాన్ని కూడా మీరే నిర్ణయించుకున్నారు, అదేంటంటే సిలువ విజయము అని. మంచిది. ఈ టైటిల్ని బట్టి నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను. అంటే మీకు బయట జరుగుతున్నటువంటి భ్రష్టత్వం, బయట ఉన్నటువంటి ఆ సువార్త పేరుతో కలుషితమైనటువంటి వాతావరణం ఇంకా మీ దాకా రాలేదన్నది నాకు అర్థమైంది. ఇకపోతే మీరు పాడిన పాటలు కానీ, లేకపోతే మీరు ఇచ్చినటువంటి పరిచయ వాక్యాలు కానీ, ఇదంతా కూడా ఏంటంటే ఇంకా కొన్ని చోట్ల శేషం మిగిలే ఉంది. ఈ కుళ్ళు లేకపోతే ఈ కాలుష్యం ఇంకా అన్ని ప్రాంతాలకు అంటలేదు. కొన్ని ప్రాంతాలు ఇంకా స్వచ్ఛంగా ఉన్నాయి క్రీస్తు కొరకు, క్రీస్తు సిలువను బట్టి అన్నది నాకు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం తెలియజేస్తుంది. ఇకపోతే నేను చాలా సమావేశాలకు వెళ్ళాను కానీ ఇలాంటి ఒక సమావేశాన్ని నేను ఎప్పుడు రాలేదు. చాలా బాగుంది వాతావరణం. చుట్టూ పొలాల మధ్య ఇలాంటి ఒక సమావేశం నిజంగా చాలా బాగుంది, మనసుకు బాగుంది. మీతో ఈ వాక్య సంబంధం కూడా బాగుంది, మంచిది. ఇకపోతే సిలువ విజయం అని మనం ఈ అంశాన్ని తీసుకున్నాం కనుక, తీసుకోకపోయినా సరే నేను సిలువ గురించి మాట్లాడేవాడిని. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఈ ఫ్యాన్ ఎవరైనా ఆఫ్ చేయగలరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చదివి ధ్యానించుకుందాం. నేనే చదువుతానమ్మా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు దీన్ని పెడతారు. అవును, అది పట్టదేమో, అయితే అది పడుతుంది. అక్కడ ఉంది కదా. కొంచెం బాగా పెట్టినా, కొంచెం ఎదురు చేస్తాను. సరిపోతుంది. ఓకే. హలో హలో, కొంచెం సౌండ్ పెంచుకోండి. హలో హలో హలో, రైట్. సరే, ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కానీ రెండో పత్రిక కానీ, ఈ కొరింథీ సంఘం అన్నది వివాదాలకి కేంద్ర బిందువులు అంటది.
రకరకాల సమస్యలు ఈ కొరింథీ సంఘంలో. ఈ వివాదాలు అన్నింటికీ అపోస్తలుడైన పౌలు ఒక పరిష్కారాన్ని చూపెడుతున్నాడు. మనం 7వ అధ్యాయం లేదా 5వ అధ్యాయం నుంచి మొదలు పెడితే కొరింథీ సంఘంలో ఉన్నటువంటి లైంగిక దుర్నీతి, కొరింథీ సంఘంలో విగ్రహారాధన, కొరింథీ సంఘంలో ఈ లోపల ఉన్నటువంటి గొడవలు, లేకపోతే మనం 15వ అధ్యాయం అలా వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయన పునరుద్ధానాన్ని శంకించేటువంటి పరిస్థితి. చాలా వివాదాలకి, పెళ్ళికి సంబంధించి, లేకపోతే ఈ ప్రభు బలను గూర్చి రకరకాల పరిస్థితుల నడుమ, అంటే సమస్యల నడుమ వీటన్నింటికి ఒక పరిష్కారాన్ని చూపెడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. ఆ పరిష్కారం ఏంటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ. అంటే సంఘంలో ఏ సమస్య వచ్చినా దాని పరిష్కారం ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ. సిలువను మనం సరిగ్గా అర్థం చేస్తున్నప్పుడు, యేసు ప్రభు సిలువ మీద ఎందుకు ప్రాణం పెట్టాడు అన్నది మనకు అర్థమైనప్పుడు మన జీవితంలో ప్రతి రంగం సంస్కరించబడుతుంది. అది ఏదైనా సరే, అది వ్యక్తిగతమైనటువంటి సమస్య అయినా సరే, లేకపోతే సంఘంలో సమస్య అయినా సరే, సమాజంలో సమస్య అయినా సరే, ఆర్థికం కానీ, ఆరోగ్యం కానీ, మానసికం కానీ, ఆత్మీయం కానీ, ఏదైనా సరే సమస్య ఏదైనా దాని పరిష్కారం ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ అంటూ ఆ నేపథ్యంలో సాగినటువంటి పత్రిక ఏంటి అంటే కొరింథీలకు రాసిన పత్రికలు 2. ఈ కొరింథీ పత్రికలో కొరింథీ సంఘానికి ఆయన ఏం చెప్తూ ఉంటాడు అంటే యేసు ప్రభు సిలువని వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సమస్యలు రకరకాలు ఉంటాయి. ప్రతి సమస్యను చివరికి ఎక్కడ తీసుకొని వస్తాడంటే యేసు ప్రభు సిలువ మీకు అర్థం కాలేదు, అర్థమైతే ఇలా మీరు ప్రవర్తించరు అంటూ సాగేటువంటి పత్రిక ఇది. సరే, ఇప్పుడు మొట్టమొదటి సమస్య ఏంటంటే కొరింథీ సంఘంలో 13వ వచనం, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఇది మీకు అర్థం కావడానికి ప్రస్తుతం క్రైస్తవ్యంలో 33,000 కంటే ఎక్కువ డినామినేషన్లు ఉన్నాయని ఒక అంచనా. ఎన్ని డినామినేషన్ ఉన్నాయంట? 33,000 డినామినేషన్ల కంటే ఎక్కువ, తక్కువ కాదు. ఇంకా రోజుకొకటి పుట్టుకునే వస్తుంది. అంతెందుకు, ఇక్కడ ఈ రేవేంద్రపాడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు చూస్తే రకరకాల డినామినేషన్లు ఉంటాయి. రకరకాల డినామినేషన్లు. అందరి చేతిలో బైబిలే ఉంటుంది. అందరూ యేసు ప్రభునే దేవుడు అంటాం, రక్షకుడు అంటాం. కానీ ఆ వ్యక్తి మాట్లాడితే మనం వినం, మనం మాట్లాడితే వాళ్ళు వినరు. కానీ మనమంతా ఎవరమే? క్రైస్తవులమే అని చెప్పుకుంటాం. ఈ సమస్య ఇప్పటిది కాదు. ఈ సమస్య ఇప్పటిది కాదు. ఇది ఎప్పటిది? 13వ వచనం, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నాడు. అంటే అప్పుడే విభజనలు ప్రారంభమయ్యాయి. మొదటి శతాబ్దంలోనే విభజనలు ప్రారంభమైతే మరి 2025లో మనం దేన్ని ఆశించవచ్చు? ఈ విభజన పోయి అందరం ఏక శరీరంగా మారాలి అంటే దానికి పరిష్కారం సిలువ అంటూ చివరికి తీసుకుని వస్తాడు. చూద్దాం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన, పౌలు నామమున మీరు బాప్తిసం పొందితరా? నా నామమున మీరు బాప్తిసం పొందితరని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇయ్యలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. స్టెఫను ఇంటి వారికి బాప్తిసం ఇచ్చితని, వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిసం ఇచ్చితనేమో నేను ఎరుగను. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఇక్కడ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విభజనల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ విభజనలు అని అంటే, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఒకరితో ఒకరు గొడవలు పడుతున్నారు. ఏంటి ఆ గొడవ అంటే, ఒకడు నేను క్రీస్తు వాడిని అని చెప్తున్నాడు, ఒకడు నేను పౌలు వాడిని అని చెప్తున్నాడు, ఒకడు నేను కేఫా వాడను అని చెప్తున్నాడు, ఒకడు నేను
అపోల్లో వాడను అని చెప్తున్నారు. అంటే ఎవరైతే ఆ ప్రాంతానికి వచ్చి వాక్యం చెప్పారో వాళ్ళని బట్టి వాక్యాన్ని వింటూ, వాళ్ళని బట్టి వాక్యాన్ని అర్థం చేసుకుని వాళ్లకు అభిమానులుగా మారినటువంటి పరిస్థితి. ఈరోజు కూడా చర్చలు ఎలాగుంటాయంటే, అది ఏంటంటే ఆ చర్చ్ అంటే ఏమని చెప్తున్నారు అంటే, అది షాలేం అన్న చర్చు, అది సతీష్ అన్న చర్చు, అది ప్రవీణ్ అన్న చర్చు. చర్చ్ అన్నలదా? చర్చ్ అన్నలదా? అన్నలు కానీ ప్రాణం పెట్టారా? అవునా? మనుషులను బట్టి చర్చిలు పిలువబడుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రస్తుతం మనం వచ్చాం. ఎందుకు నేను చెప్పేది ఉదాహరణలు ఇవి. ప్రతి చోట ఇదే రోగం, ఇదే తెగులు అంటుకుంది క్రైస్తవ్యానికి. వాక్యాన్ని బట్టి మనిషిని బేరీజు వేసేటువంటి ఆ పరిణితి పోయి, మనిషిని బట్టి వాక్యం వినేటువంటి పరిస్థితికి దిగజారిపోయాం. ఉదాహరణకి పలానా పాస్టర్ గారు వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అన్నామనుకో, వెంటనే అవునా, ఎక్కడుంది వాక్యం చూపించండి అని బైబిల్ తీసుకొని చూపించండి వాక్యం ఎలాగుందో అని అడిగేటువంటి పరిస్థితి లేదు ఈరోజు. నీకు ఆయన కంటే ఎక్కువ తెలుసా అనేటువంటి పరిస్థితి వచ్చింది. తేడా అర్థమైందా? పలానా వ్యక్తి వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు అన్నప్పుడు ఎక్కడుంది ఆ వాక్యం చూపించు, దానికి అర్థం ఏంటో చూపించు అని బైబిల్ను తీసుకొని అడగాల్సినటువంటి పరిస్థితి నుంచి, బైబిల్ ఎన్నో ఉంటాయండి, అవన్నీ మనం నెరవేర్చలేము. అది ఆయనకి ఇచ్చినటువంటి దర్శనం దేవుడు, ఇది దేవుడు ఈయనకి ఇచ్చినటువంటి దర్శనం, ఇది ఆయన నడిపింపు. నీ పని ఏదో నువ్వు చేసుకోక ఆయన పరిచర్య ఏదో ఆయన చేసుకుంటున్నాడు, నీకెందుకు ఆ పరిచర్యతో అనేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి దాపరించిందంటే, వాక్యం యొక్క ప్రాముఖ్యత, వాక్యం యొక్క అధికారం, వాక్యానికి లోబడాలనేటువంటి స్పృహ లేక మనుషులను బట్టి వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చాం. అపోస్తలుడైన పౌలు ఇంకా బ్రతికుండగానే, మొదటి శతాబ్దంలో అపోస్తలందరూ అలా ఉండగానే విభజనలు ప్రారంభమయ్యాయి. నేను కేపావాడిని అంటున్నాడు. నేను పేతురు సువార్త చెప్తే విన్నాను, పేతురుకు మించిన ప్రసంగికుడు లేడు అంటున్నటువంటి ఒక వర్గం. లేదు పేతురు ఎంతైనా చదువు తక్కువ, అపోల్లో విద్వాంసుల లేఖనాల్లో అపోల్లో కంటే పేతురు తెలుసా అని ఇంకొక వర్గం. అలా కాదండి, అపోస్తలుడైన పౌలును యేసుప్రభు దర్శించలేదా, ఆయనకి ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు, నేను అపోస్తలుడైన పౌలు కేటగిరీ, ఆయన డినామినేషన్ ఒకరు. అదంతా కాదబ్బా, మన కోసం ప్రాణం పెట్టి యేసుప్రభు కదా, నేను యేసుప్రభు డినామినేషన్ ఇంకొకడు. ఇది వచ్చిన సమస్య. ఆ రోజు అపోస్తలు సజీవంగా ఉండగానే ఇలాంటి గందరగోళ పరిస్థితి నెలకొంటే, అపోస్తలు లేరు. 2025 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలాగుంటుంది? మనం సాధారణంగా మనమంతా క్రైస్తవులు అని చెప్పుకుంటాం కానీ బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరిని, కానీ ఎవరెవరు దేని నమ్ముతున్నారో నిజంగా మనసు పెట్టి ఆలోచిస్తే నిద్ర పట్టదు. ఏంటి క్రైస్తవ్యం ఇలా అయిపోయింది, కుక్కలు చింపిన విస్తర్లా తయారైంది. ఎవరు దేన్ని నమ్ముతున్నారో తెలియదు, ఎవరు దాన్ని ఎందుకు నమ్ముతున్నారో తెలియదు. రోజుకొక డినామినేషన్ పుట్టుకొస్తుంది, రోజుకొక చర్చి పుట్టుకొస్తుంది, రోజుకొక సిద్ధాంతం పుట్టుకొస్తుంది. సరేలే, ఈ సిద్ధాంతాన్ని వాక్యపు వెలుగులో తీసుకుని వచ్చి వాక్యాన్ని బట్టి దాన్ని నిర్ధారణ చేసుకుందామనే స్పృహ లేకుండా పోయింది. ఏమైనా మాట్లాడితే అది దేవుడు నాకు ఇచ్చిన దర్శనం, ఇక దానికి తిరుగులేదు. ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి దర్శనాలు మనకు వద్దు. ఎవడో కూడా వస్తాడు, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడంటాడు, దేవుడు నన్ను ఇలా నడిపించాడంటాడు, దేవుడు నా పరిచర్య ఇది నాకు అప్పగించాడంటాడు. మాట్లాడేదానికి లేదు, ఒక యాజమాన్యం లేదు, పైన పర్యవేక్షించేటువంటి వ్యవస్థ లేదు. ఉన్నా సరే అది నియంతృత్వం అవుతుంది. మనందరినీ పరిపాలించాల్సింది, మనందరికీ దిశానిర్దేశం చేయవలసింది లేఖనం, వాక్యం. ఆ వాక్యం దగ్గరికి రానంత వరకు ఇలాగే గోడలు కట్టుకుంటూ పోవాలి. ఇది పొలం కదా, గెనేలు వేసుకుంటారు చూస్తారా, పంచుకునేటప్పుడు అలా ముక్కలు ముక్కలుగా పంచుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది ఇప్పటిది కాదు, ఇది ప్రారంభం నుంచి ఇది జరిగింది. ఇంతకు అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు అంటే, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా, పౌలు మీ కొరకు సిలువ వేయబడినా, తన మీదనే పెట్టుకొని మాట్లాడుతున్నాడు. పేతురుని చెప్తేనో, కేపాని చెప్తేనో, అపోల్లోని చెప్తేనో కాకుండా తన మీదనే పెట్టుకొని నేను మీకోసం సిలువ వేయబడ్డానా.
క్రీస్తు విభజింపబడి లేడు. పౌలు మీకోసం ప్రాణం పెట్టలేదు. మీకోసం ప్రాణం పెట్టిన ఆయన వదిలిపెట్టేసి ఆ సిలువను గురించి ప్రకటించిన వాళ్ళని ఎందుకు మీరు సొంతం చేసుకుంటున్నారు? వాళ్ళను బట్టి సువార్త వినేటువంటి స్థితికి ఎందుకు దిగజారారు అని బాధగా మాట్లాడుతున్నాడు. పౌలు నామమున మీరు బాప్తిసం పొందుతారా? బాప్తిసం పౌలు నామాన్ని పొందారా? మీకు ఒక మాట చెప్తాను. చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ లేదా ఈ వాక్యం వింటున్న వాళ్ళు కానీ బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నారు ఈరోజు అంటే, ఎందుకు బాప్తిసం తీసుకోమని దేవుడు చెప్పాడో దానికి కాకుండా మిగిలిన అన్నిటికీ బాప్తిసాలు తీసుకుంటున్నారు. ఈ మధ్య కొన్ని వింత పోకళ్ళు విన్నా నేను. ఏంటంటే, నేను తీసుకుంటే పలానా అన్న దగ్గరే బాప్తిసం తీసుకుంటాను, నేను తీసుకుంటే పలానా చర్చిలోనే బాప్తిసం తీసుకుంటాను, లేకపోతే నేను తీసుకుంటే పలానా నదిలోనే బాప్తిసం తీసుకుంటాను, పలానా రోజునే బాప్తిసం తీసుకుంటాం. ఇవన్నీ ఏం తెలియజేస్తాయంటే, బాప్తిసం అంటే కనీస అవగాహన లేదు అని తెలియజేస్తాయి. మీరు వెళ్తున్నారు, ప్రయాణం వెళ్తున్నారు, ఏదో వాహనం వచ్చి ఢీకొంది, కాళ్ళు చేతులు విరిగిపోయి రక్తం పోతూ ఉంది. ఇప్పుడు అంబులెన్స్కి ఎప్పుడు చేస్తారు ఫోను? వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేస్తారా? లేకపోతే ఒక మంచి రోజు ఒక మంచి వ్యక్తి వచ్చి ఫోన్ చేస్తే కానీ మీరు హాస్పిటల్కి వెళ్ళరా? వెంటనే ఫోన్ చేసి వెంటనే అంబులెన్స్ కావాలి, లేకపోతే ప్రాణాపాయ పరిస్థితి అది. బైబిల్లో బాప్తీసాన్ని కూర్చున్నటువంటి వర్ణన ఏంటి అంటే, అర్ధరాత్రి పూట బాప్తీసం పొందారు. ఎందుకు అర్ధరాత్రి పూట బాప్తీసం పొందారు? పౌలుని శీలని చెరసాలలో వేస్తే వాళ్ళని కొట్టినప్పుడు ఆ చెరసాల నాయకుడు కానీ ఆయన కుటుంబం కానీ అర్ధరాత్రి బాప్తీసం పొందారు. ఎందుకని? లేదా నపుంసకుడు, ఐథియోపియుడైన నపుంసకుడు ఫిలిప్పు ఎప్పుడు బాప్తీసం ఇచ్చాడు? ప్రయాణంలో బాప్తీసం ఇచ్చాడు. ఇదిగో నీళ్ళు, బాప్తీసం ఇవ్వడానికి నీకు ఏమైనా అభ్యంతరమా? ఎందుకని బాప్తీసం అన్నది ప్రయాణాల్లోనూ అర్ధరాత్రి పూట? కనుక అననీయ పౌలు దగ్గరికి వచ్చి, పౌలా, నీవు తడవ చేయడం ఎందుకు, ఆలస్యం చేయడం ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములు కడిగి వేసుకో అని చెప్పడం జరిగింది. వెంటనే బాప్తీసం పొందాడు ఆయన. కానీ ఈరోజు బాప్తీసం ఎలా జరుగుతుందంటే, పలానా అన్న మా ఊరికి వచ్చినప్పుడు బాప్తీసం తీసుకుంటాం, లేకపోతే పలానా చర్చికి వెళ్ళి బాప్తీసం తీసుకుంటాం, పలానా రోజులు బాప్తీసం తీసుకుంటాం, పలానా ప్రాంతంలో బాప్తీసం తీసుకుంటాం. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, బాప్తీసం అంటే మనకు విలువ లేదు. బాప్తీసం ఇచ్చేటువంటి వ్యక్తి మీద గౌరవం, బాప్తీసం ఇచ్చేటువంటి సంస్థ మీద గౌరవం, బాప్తీసం పొందేటువంటి స్థలం మీద గౌరవం. బాప్తీసం అంటే ఏంటో తెలియకుండా అయిపోయింది. ఇక్కడ అన్నాడు చూడండి, పౌలు నామమున మీరు బాప్తీసం పొందుతారా అంటే, ఆ రోజు ఏం చేశారు? ఎవరైతే అభిమాన ప్రసంగికులు ఉన్నారో వాళ్ళని బట్టి బాప్తీసాలు పొందేటువంటి పరిస్థితి ఈరోజు అంతే కదా. బాప్తీసం ఎందుకు తీసుకోవాలి అంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదివి వినిపిస్తారు. ఆ దినముల యందు బాప్తీసమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుతూ ఉండెను. మారు మనసు పొంది బాప్తీసం తీసుకోండి అని చెప్పడం జరిగింది. బాప్తీసం ఇచ్చి యోహాను వచ్చి. ఇక అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మను వరం మీకు అనుగ్రహించబడతాడు. ఇదే ఉద్దేశంతో బాప్తీసం పొందుతున్న వాళ్ళ సంఖ్య ఎంత? నేడు క్రైస్తవులు 100 మంది బాప్తీసం తీసుకున్నారు అంటే 100 మందిలో ఇదే ఉద్దేశంతో మేము మారు మనసు పొందామండి, మేము పాప క్షమాపణ కోసం బాప్తీసం పొందుతున్నామండి, బాప్తీసం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయన మమ్మల్ని పాపాన్ని గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి ఒప్పింపజేస్తాడు, మమ్మల్ని దేవుని పిలవడానికి సాక్ష్యం ఇస్తాడు, ఆత్మఫలాలు ఫలించేటట్టుగా చేస్తాడు, అబ్బా తండ్రి అని మొరపెట్టేటువంటి ఆత్మ మాకు అనుగ్రహిస్తాడు, దేవునితో సంబంధం కలిగి ఉండేటటువంటి జీవితాన్ని మాకు ఇస్తాడు, అందుకు మేము బాప్తీసం పొందుతున్నాం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాప్తీసం తీసుకుంటే పిల్లలు పుడతారనో, కడుపులో గడ్డలు కరుగుతాయనో, లేకపోతే కుటుంబ పరిస్థితులు బాగుపడతాయనో, రోగాలు తగ్గుతాయనో, అప్పులు తీరుతాయనో, బాప్తీసానికి అర్థాన్ని
నిరర్ధకం చేశాం. ఈ డిసెంబర్ 25 బాప్తీసాలు అనగానే అందరు సిద్ధపడ్డాం. డిసెంబర్ 25 వచ్చింది కాబట్టి మారు మనసు రాదు. లేకపోతే డిసెంబర్ 31 తారీఖు వస్తే మారు మనసు రాదు. గుడ్ ఫ్రైడేకో ఈస్టర్కో మారు మనసు రాదు. మారు మనసు వచ్చిన వెంటనే బాప్తీసం తీసుకోవాలి. నంబర్ 1 ఏం చెప్పాను అంటే, విభజన, డివిజన్స్ అన్నవి, డినామినేషన్ అన్నవి ప్రారంభ శతాబ్దం నుంచి ప్రారంభమయ్యాయి. దీన్ని అపోస్తలుడైన పౌలు మెచ్చుకోవట్లేదు. నంబర్ 2, బాప్తిసం అన్నది వ్యక్తులను బట్టి, వారి పాపులారిటీని బట్టి, వారి వాక్చాతుర్యాన్ని బట్టి, వారు సంపాదించిన గుంపును బట్టి, వాళ్ళు కట్టిన చర్చిని బట్టి, వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రాంతాన్ని బట్టి తీసుకుంటున్నారు తప్ప నిజంగా దేవుడు బాప్తిసాలు ఎందుకు తీసుకోమన్నాడు అనేదాన్ని తీసుకోవటం. అప్పుడు ఇదంతా ఇప్పుడు మనం మాట్లాడుకునేదాన్ని కూడా ఏం లేదు. ఇంకా విస్తృతమైంది, విశృంఖలమైంది, విపరీతం అయింది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఏమంటున్నాడు అంటే, ఈ సమస్య ఎక్కడి దాకా ముదిరింది అంటే చూడండి, 13వ అధ్యాయం, క్షమించండి 13వ వచనం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామాను మీరు బాప్తిసం పొందుతారా అని చెప్పి, నా నామాన్న బాప్తిసం పొందాము, లేకపోతే నా చేత బాప్తిసం పొందాము అని ఎవరైనా చెప్పుకొని అలా వాళ్ళు అతిశయించి నా పేరిట ఒక డినామినేషన్గా ఏర్పడతారేమో అని ముందుగా ఊహించి అపోస్తలుడైన పౌలు, నా నామమున మీరు బాప్తిసం పొందుతారని ఎవరైనాను చెప్పకుండానట్లు, నా నామాన మీరు బాప్తిసం పొందామని మీరు ఎవరైనా చెప్పకుండా భవిష్యత్తులో క్రిస్పునకును గాయనకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇవ్వలేదు. క్రిస్పు, గాయి. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఎందుకు దేవుని స్తుతిస్తున్నాడు? నేను ఇద్దరికి మాత్రమే, ఈ 16వ వచనంలో ఇంకో వ్యక్తి ఉన్నాడు, స్టెఫను ఇంటి వారికి బాప్తిసం ఇచ్చేది, వీరికి తప్ప మరి ఎవరికైనా బాప్తిసం ఇచ్చేతనేమో నేను ఎరుగను. స్టెఫను కుటుంబానికి, క్రిస్పుకి, గాయకి మాత్రమే ఆయన బాప్తిసం ఇచ్చారంట. అందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. చాలామంది ఈరోజు పాస్టర్లు ఏం చెప్తారంటే, నేను 3000 మందికి బాప్తిసం ఇచ్చాను. అవునా? రికార్డ్ ఇది. మా చర్చిలో 5000 మందికి బాప్తిసం ఇస్తున్నాం, ఇది ఒక రికార్డు. అంటే బాప్తిస్మాన్ని రికార్డుల కోసం వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు. అలా మంద తీసుకుని వెళ్ళి సముద్రపు ఒడ్డున వరుసగా 200 మందికి ఇచ్చినప్పుడు 200 మందికి బాప్తిసం ఇచ్చిన పలానా పాస్టర్ గారు, లేకపోతే మా చర్చిలో, లేకపోతే నా జీవితకాలంలో ఇంతమంది బాప్తిసం ఇచ్చాను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఈ ముగ్గురికి తప్ప ఇంకెవరికి బాప్తిసం ఇవ్వలేదు, అందుకు దేవుడికి స్తోత్రం. అంటే వీళ్ళు అతిశయించాల్సింది నా దగ్గర బాప్తిసం తీసుకున్నామని కాదు, బాప్తిసం ఎందుకు తీసుకోవాలో తెలిసి తీసుకొని అందులో అతిశయించాలి. వ్యక్తిని బట్టి బాప్తిసం మారదు. ఇప్పుడు నేను బాప్తిసం ఇచ్చాను అనుకోండి, నేను ఎందుకు బాప్తిసం కార్యక్రమాలు అవసరం అంటే, యేసుప్రభుని గురించినటువంటి కొన్ని విషయాలు వాళ్ళు చెప్పడానికి, వాళ్ళని నీళ్ళలో ముంచి లేవనెత్తడానికి మాత్రమే నేను అవసరం, అంతే తప్ప నా భక్తితో, నా భక్తిహీనతో వాళ్ళకు అంటుకోదు. బాప్తిసం అన్నది పొందుతున్నటువంటి వ్యక్తికి, అంగీకరిస్తున్న ఆయనకి, ఇద్దరికి మాత్రమే సంబంధించిన తప్ప నా భక్తితో, భక్తిహీనతో వాళ్ళకు అంటుకోదు. మీకు అర్థమైందా? మీరు మారు మనసు తగిన ఫలాలు ఫలించండి అన్నాడు బాప్తిసం ఇచ్చి యోహాను. ఈయన భక్తి అంటుకోదు వాళ్ళకి, ఈయన భక్తిహీనత అంటుకోదు వాళ్ళకి. బాప్తిసం అంటే అది ఆ మారు మనసు పొందుతున్న పాపికి, దాన్ని అంగీకరిస్తున్న దేవుడికి, ఇద్దరికి మాత్రమే సంబంధిస్తుంది. కానీ మనం ఏం చేసాం? వ్యక్తిని బట్టి బాప్తిసాన్ని అతిశయించేటువంటి పరిస్థితి. సెలవు మీద ప్రాణం పెట్టిన యేసు ప్రభువుని బట్టి బాప్తిసాన్ని అతిశయించట్లే మనం, మనకి ఇచ్చిన ఆయన బట్టి అతిశయిస్తున్నటువంటి పరిస్థితి. భ్రష్టత్వం కదా ఇది? అందుకన్నాడు పౌలు, భవిష్యత్తులో ఒక గుంపు లేచి మేము అపోస్తలుడైన పౌలు చేత బాప్తిసం పొందామండి అని ఒకవేళ అంటారేమోనని ముందుగానే ఊహించి, వీళ్ళు ఏ పరిస్థితుల్లో తీసుకున్నారో తెలియదు కానీ ఈ ముగ్గురికి మాత్రమే ఇచ్చాను, అందుకు దేవునికి స్తోత్రం. భవిష్యత్తులో ఇలాంటి ఒక గుంపు తయారు కాదు నా పేరట, ఆ భ్రష్టత్వానికి నేను బాధ్యుని కాదు, అందుకు దేవుడు స్తోత్రం అంటున్నాడు. ఈరోజు బాప్తిసాల నంబర్ను బట్టి రికార్డులు క్రియేట్ చేస్తున్నటువంటి వ్యక్తులకి ఈ వచనం కనపడలేదా?
లేదా మేము యోర్దాను నదిలో బాప్తిజం తీసుకుంటామని ఇక్కడి నుంచి వెళ్తున్నారే, ఏమర్థమైంది వాళ్ళకి? లేదా పలానా పెద్ద సంఘంలో పెద్ద పాస్టర్ ఇస్తే అని దాన్ని బట్టి బాప్తిసాన్ని చూస్తున్నారంటే ఏమర్థమైంది మనకి? కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సమస్య ఇది. తర్వాత ఇప్పుడు అసలైన విషయానికి వస్తున్నాడు. 17వ వచనం, బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ బాప్తిసం ఇవ్వడం తప్పు కాదు. బాప్తిసం ఇవ్వడం తప్పు కాదు, కానీ బాప్తిసం ఇవ్వడమే భక్తి, బాప్తిసం ఇవ్వడమే గొప్ప, ఇంతమందికి ఇచ్చాను, ఇది తప్పు. ఈ ఆలోచన విధానం తప్పు. ఒక మారు మనసు పొందుతూ పాపక్షమాపణకు వచ్చినటువంటి ఆ వ్యక్తి బాప్తిస కార్యక్రమం మనం ఉన్నామంటే దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం, అది భాగ్యం, అది అంతే తప్ప నేను ఇస్తున్నా కాదు. ఆయన అంగీకరిస్తున్నాడు, ఈ కార్యక్రమంలో నేను పాలుభాగస్తుని, అంతవరకు మనసులో పెట్టుకుంటే మంచిది. అంతకు మించి నేను ఇచ్చాను. ఇంకో తమాషా చెప్తాను, చాలా చోట నేను విన్నది, మరి ఈ ప్రాంతంలో ఉందేమో నాకు తెలియదు, కానీ అయ్యగారు మేము బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాం అని వచ్చారనుకోండి, వెంటనే బాప్తిసానికి ప్రత్యేక కానుక అనేటువంటి వ్యక్తులు ఉన్నారంట. ఏంటంటే బాప్తిసానికి ప్రత్యేకమైన కానుక, పాస్టర్ గారికి బట్టలు తేవాలంట, పాస్టమ్ గారికి బట్టలు తీసుకుని రావాలంట, మరలా ప్రత్యేకమైన కానుక తీసుకుని రావాలంట. అంటే ఏంటిది? దేవుడు పెట్టినటువంటి వ్యవస్థ మీద మనం దాన్ని మార్చడానికి, దాని మీద అధిపతుల్లాగా వ్యవహరించడానికి ఎవరిచ్చారు ఈ ధైర్యం మనకి? ఆశ్చర్యపోయాను నేను, ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అని. వాళ్ళు వచ్చి బాప్తిసం కావాలి, మేము యేసు ప్రభువుని అంగీకరిస్తున్నాం, మా పాపాలు కడిగి వేసుకోవాలనుకుంటున్నాం అనగానే ఎగిరి గంతేయాలి ఒక నిజమైనటువంటి సేవకుడు. ఎందుకంటే మారు మనసు పొందుతున్నటువంటి ఒక పాపి విషయమై పరలోకమందు సంతోషం కలుగుతుంది. అలాంటి కార్యక్రమంలో నేను పాలుభాగస్తునని ఉత్సాహంగా ఆ వ్యక్తికి బాప్తిసం ఇచ్చి అనేకమైన విషయాలు చెప్పి, జాగ్రత్తలు చెప్పి, హెచ్చరికలు చెప్పి, ఆ వ్యక్తిని దేవునితో సంబంధం ఏర్పాటు చేయడం పోగొట్టి దాన్ని కూడా క్యాష్ చేసుకుంటున్నటువంటి వ్యక్తులు. ఇదిగో మేము ఇక్కడ బాప్తిసం ఇస్తున్నాం, ఈ చర్చికి రావాలా, ఇది నీకు తల్లి సంఘం. తల్లి సంఘాలు పిన్ని సంఘాలు ఉండవు, అర్థమవుతుందా? ఇది తల్లి సంఘం, ఇక్కడికి రావాలా, దశంభాగం ఇక్కడే ఇవ్వాలా. తప్పు. ఎక్కడుందలా బైబిల్లో? నాకు చాలామంది ఫోన్ చేసి అడుగుతారు, అన్న మాది, ఉదాహరణ చెప్తాను మీకు దగ్గర ఉంది కాబట్టి, మాది విజయవాడ అన్న, అయితే మేము ఉద్యోగ నిమిత్తం వైజాగ్ వెళ్ళాం, లేకపోతే హైదరాబాద్ వెళ్ళాం. సమస్య ఏంటంటే అన్న, మా పాస్టర్ గారు అంటున్నారు, సరే నువ్వు ఎక్కడైనా చర్చికి వెళ్ళి దూరం వెళ్ళావు కదా, అయితే దశంభాగం మాత్రం తల్లి సంఘానికే పంపించాలి అంటున్నాడు అన్న. చూసారా ఎంత అద్భుతమైనటువంటి సేవకులు వచ్చారు. దశంభాగం కాదు అడగాల్సి ఉంది. ఆ ప్రాంతంలో వాక్యానుసారమైన సంఘం ఏముందో దాన్ని వెతికి, నైనా ఇక్కడికి వెళ్ళు, నీ ఆత్మీయ క్షేమాభివృద్ధి బాగుంటుంది అని చెప్పాల్సి ఉంది. ఒకటి నువ్వు ప్రపంచంలో ఏ మూలకు బారిపోయినా సరే ఆ దశంభాగం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడికే పంపించాలి, ఎందుకంటే ఇది తల్లి సంఘం. బైబిల్లో లేని పదాలు ఇవి, బైబిల్లో లేని పద్ధతులు ఇవి. కొత్తగా ఈ మధ్య నేర్చుకున్నారు, నేర్పిస్తున్నారు, భ్రష్టు పట్టించారు. ఏమి జరిగినా సరే తల్లి సంఘం దగ్గరికి రావాలి. లేదా ఈ చర్చి నుంచి బయటికి వెళ్తున్నారు అనుకోండి, తల్లి సంఘాన్ని వదిలిపెట్టిపోతున్నావు, నాశనం అయిపోతావు. వాక్యం నుంచి వెళ్ళలేదు కదా, యేసు ప్రభువు నుంచి వెళ్ళట్లేదు కదా. నీ పద్ధతులు నచ్చగా, నీ మాటలు నచ్చగా, నీ వ్యవహార శైలి నచ్చగా వాళ్ళు బయటికి వెళ్తున్నారు. అప్పుడు సరి చేసుకోవాల్సింది నువ్వు కదా. లేకపోతే ఆ వ్యక్తి తప్పుగా అపార్థం చేసుకుంటే ఇంటికి పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి, ఇది కాదు నాయన అని వాక్యానుసారంగా కౌన్సిలింగ్ ఇవ్వడం పక్కన పెట్టేసి తల్లి సంఘాన్ని వదిలిపెట్టిపోయా నాశనం అవుతావు, జాగ్రత్త. ఏంటి తల్లి సంఘం? తర్వాత ఒక వ్యక్తి ఈ చర్చిలో నుంచి ఇంకో చర్చికి వెళ్ళాడు, ఏవో కారణాలు, మనుషులం కదా, మనస్పర్ధలు వస్తాయి, వెళ్ళాడు. వెళ్ళగానే అటువైపు ఉన్నటువంటి వ్యక్తి, లేదు లేదు ఆ చర్చిలో బాప్తిసం మేము అంగీకరించాం, మరలా ఇక్కడ బాప్తిసం పొందాలి. బాప్తిసాన్ని వెక్కిరిస్తున్నారు. ఆ సంఘంలో బాప్తిసం చెల్లదంట. ఇప్పుడు డాక్టరు ఆ హాస్పిటల్ నుంచి ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళ రిపోర్ట్స్ మేము నమ్మమంటే మరలా ఇక్కడ టెస్టులు చేయించుకోండి అంటే ఒక అర్థం ఉంది, అందులో వ్యాపారం ఉంది కొంత మట్టుకు, అయినా సరే అందులో ఒక అర్థం ఉందనుకుంటాం. ఏమో ఈ గ్యాప్లో రిపోర్ట్స్ మారిపోయాయేమో ఏదో ఉంటుంది. కానీ ఆ చర్చిలో బాప్తిసం చెల్లదు, ఈ చర్చిలో మరలా తీసుకోవాలి.
ఏంటిది? నీ చర్చికి వచ్చే ప్రతిసారి బాప్తిజం తీసుకోవాలన్నా? ఇదంతా నేను ఏం చెప్తున్నానంటే, కొరింథీ సంఘం అన్నది వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది, వివాదాలకి కేంద్ర బిందువుగా ఉంది. ఆ వివాదాలన్నింటికి ఆయన చెబుతున్నటువంటి పరిష్కారం ఈరోజు మన అంశం. సిలువ విజయం. యేసుప్రభు సిలువ దగ్గర తీసుకుని వస్తాడు. డినామినేషన్లకి పరిష్కారం ఏంటంటే యేసుప్రభు సిలువ అర్థం కాకపోవడం. అర్థమైతే డినామినేషన్లు ఉండవు. నంబర్ 2, యేసుప్రభు సిలువకు మించి వ్యక్తుల యందు అతిశయపడుతున్నటువంటి సంఘాలు. దీని పరిష్కారం ఏంటంటే యేసుప్రభు సిలువను అర్థం చేసుకోవడం. నంబర్ 3, బాప్తిసంలో పాపాలు క్షమించబడతాయని యేసుప్రభు రక్తాన్ని బట్టి కాకుండా వ్యక్తులను బట్టో, సంస్థలను బట్టో, ప్రదేశాలను బట్టో, రోజులను బట్టో, సందర్భాలను బట్టో కొంతమంది దేనికి బాప్తిసం అంటే పెళ్ళిళ్ళ కోసమని ప్రత్యేకంగా బాప్తిసాలు తీసుకుంటారు. పెళ్ళిళ్ళ కోసం. ఓసారి నా దగ్గరికి ఒక జంట వచ్చింది. ఆ జంట ఏంటంటే పెళ్లి కూతురు బాప్తిసం తీసుకుంది, పెళ్లి కొడుకు బాప్తిసం తీసుకోవాలి. వాళ్ళ బంధువులు మొత్తానికి పెళ్ళిని చేయించుకున్నారు. ఈ పెళ్లి చేసే రిజిస్ట్రార్ ఉంటాడు కదా, ఆయన అంటున్నాడు బాప్తిసం తీసుకుంటే నేను పెళ్లి చేస్తా అంటున్నాడు. ఆయన బాప్తిసం తీసుకుంటేనే పెళ్లి చేస్తాను. నేను అన్నాను, ఎందుకు బాప్తిసం తీసుకోవాలన్నా? ఎందుకంటే పెళ్లి కోసం బాప్తిసం. నేను చెప్పాను, బాప్తిసం అన్నది పాపక్షమాపణ కోసం తీసుకోవాలి. పెళ్ళికి పాపక్షమాపణ సంబంధం లేదు. ఈ బాప్తిసం తీసుకున్న వ్యక్తి పాపక్షమాపణ పొందాడు లేదు తెలియదు. వాళ్ళు బంధువులు పెళ్లి చేసుకోవాలనుకున్న ఇష్టం ఉంటే చెయ్యి, లేకపోతే లేదు. అదేంటండి నా సర్టిఫికెట్లో రాయాలి కదా. ఇక్కడ ఆయన సమస్య ఏంటి? ఆయన సర్టిఫికెట్ ఇవ్వాలి కదా. ఆ సర్టిఫికెట్లో బాప్టిజం తీసుకున్నారనే మొక్క ఉండడానికి ఈవిడికి బాప్తిసం ఇస్తున్నాడు, ఈ వ్యక్తి బాప్తిసం ఇస్తున్నాడు. అంతేగా నిజంగా మారు మనసు పొందాడా, పాపక్షమాపణ పొందాడా అన్నది కాదు ఇక్కడ సమస్య. ఇప్పుడు రేపో మాపో పెళ్లి పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి అర్జెంటుగా మారు మనసు వచ్చి అర్జెంటుగా పాపక్షమాపణ కోసం బాప్తిజం తీసుకుంటారా? లేదు. అప్పుడు ఏం చెప్పినా తలూపుతారు, ఎందుకంటే పెళ్లి కావాలి. అంటే బాప్తిసానికి అర్థాన్ని మార్చినటువంటి నేటి క్రైస్తవ్యం. ఇక 4వదిగా పౌలు బాప్తిసం విషయంలో అతిశయపడటం లేదు. నేను ఎక్కువ మందికి బాప్తిసం ఇవ్వలేదు కాబట్టి దేవుని స్తోత్రం అని చెప్పాడు. ఈరోజు అతిశయపడుతున్నటువంటి వ్యక్తులు బాప్తిసాలను బట్టి. ఇక చివరి విషయం చూడండి, 17వ వచనం. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ ఎందుకు పంపించాడు అంటే క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. యేసుప్రభు నన్ను ఎందుకు పంపించాడు అంటే రికార్డులు క్రియేట్ చేయడానికి కాదు, వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించడానికి నన్ను పంపించాడు. వాక్చాతుర్యం అంటే తెలుసా మీకు? వాక్చాతుర్యం అంటే తీయగా మాట్లాడడం, మనం ఒప్పుకునేటట్టుగా మాట్లాడడం, మనల్ని నవ్వించేది, కవ్వించేది. ఎప్పుడైతే సిలువ విషయంలో వాక్చాతుర్యాన్ని ఉపయోగిస్తామో అప్పుడు సిలువ వ్యర్థమైపోతుంది అంటున్నాడు. సిలువ వ్యర్థమైపోతుంది. ఎందుకంటే క్రైస్తవానికి బయట, సువార్తకు బయట పరిస్థితి ఎలాగుంటుందంటే, ఉదాహరణకి 10th క్లాస్ పిల్లలకి పాఠాలు చెప్పడానికి ఒక 10 మంది టీచర్లు ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకో. 10th క్లాస్ పిల్లలకి పాఠాలు చెప్పాలి, 10 మంది టీచర్లు పిలుస్తారు. ఒకే ఒక ఉద్యోగం ఉంది అక్కడ. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? 10 మందికి డెమో క్లాస్ అని ఒకటి ఏర్పాటు చేస్తారు. డెమో అంటారు. వాళ్ళు ఏదైనా ఒక పాఠాన్ని తీసుకోవచ్చు, పిల్లలకి బోర్డు మీద ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు చెప్పాలి. చెప్పినప్పుడు 10 మంది వెళ్ళిపోతారు, ఆఫీసులో కూర్చుంటారు. తర్వాత అక్కడ ఆ పిల్లల మధ్యలో కూర్చున్నటువంటి టీచర్లు ఉంటారు కదా, 2-3 టీచర్లు ఉంటారు. వాళ్ళు ఆలోచిస్తారు ఎవరు బాగా చెప్పాడు అనేటట్టుగా ఆలోచించి తర్వాత పిల్లలు కూడా అడుగుతారు ఏ టీచర్ బాగా చెప్పారు. ఎవరైతే ఎక్కువ మంది ఒక టీచర్కి మొగ్గు చూపుతారో అప్పుడు ఆ వ్యక్తికి ఆ ఉద్యోగాన్ని ఇస్తారు. 10 మంది చెప్పింది అదే పాఠాన్ని, 10 మంది చెప్పింది అదే పాఠాన్ని, కానీ ఉద్యోగం వచ్చింది ఒక్కడికే. అంటే ఇక్కడ వ్యక్తిని బట్టి ఎంపిక జరిగింది. అదే పాఠాన్ని ఒకడు కొన్ని పదాలతో వివరించాడు, ఇంకొకటి ఇంకో పదాలతో, ఇంకొకటి ఇంకో ఇలా.
ఇప్పుడు పిల్లలకి ఎవరు నచ్చుతారు? ఎవడైతే దాన్ని హాస్యాన్ని మిళితం చేసి కామెడీగా చెప్తాడో, లేకపోతే ఏదైనా కథ చెప్పి కథ రూపంలో దాన్ని అర్థం చేయిస్తాడో, ఇలా ఏంటంటే పిల్లలకి వాళ్ళకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు పిల్లలు. ఈ వ్యక్తి అయితే మా టీచర్కి బాగుంటాడు. కానీ సువార్త విషయానికి వస్తే వ్యక్తిని బట్టి టాపిక్ మారదు. ఇక్కడ సువార్త ఎవడు చెప్పినా ఇలాగే చెప్పాలి, దీన్ని చెప్పాలి. వ్యక్తిని బట్టి సువార్తకి అర్థం చేయకూడదు, లేదా అర్థం పోదు. కానీ బయట ఏంటి, అదే పాఠాన్ని ఒక్కొక్కడు ఒక్కోలా చెప్తాడు. ఎవడు మెప్పిస్తే వాడికి ఉద్యోగం వస్తుంది. వ్యక్తిని బట్టి పాఠాన్ని వాళ్ళు వింటారు బయట. కానీ సువార్త విషయం ఏంటంటే సువార్తను బట్టి వ్యక్తి అంగీకరించబడాలి. మరొకసారి చెప్తా వినండి. ఇక్కడ సువార్త ఏదైతే బైబిల్లో రాయబడిందో దానిని నత్తివాడు చెప్పినా మనం అంగీకరించాలి. నత్తివాడు చెప్పినా అంగీకరించాలి. పండితుడు చెప్పినా వినాలి, పామరుడు చెప్పినా వినాలి. అంటే చదువులేని వాళ్ళు కాదు నా ఉద్దేశం. అంత గ్రాంధికం తెలియని వాడు కావచ్చు, లేకపోతే బయట పెద్ద పెద్ద విషయాలు తెలియకపోవచ్చు. కానీ సువార్తని ఎవడు చెప్పినా వినాలి. ఎందుకంటే చెప్పే వ్యక్తిని బట్టి సువార్త మారదు. కానీ బయట విషయాలు ఎలాగ ఉంటాయి, మనిషిని బట్టి సమాచారాన్ని వింటారు బయట. అదన్నాడు అపోస్తలుడైన పౌలు, బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను పంపించాడు. ఎందుకు అపోస్తలుడైన పౌలు యేసు ప్రభుని ప్రకటిస్తున్నాడు అంటే ఆయన సిలువ వ్యర్థం కాకుండా ఆ ఒరిజినాలిటీ అలాగే మెయింటైన్ చేస్తూ ప్రకటించడానికి పౌలు ఏర్పాటు చేస్తున్నాడంట యేసు ప్రభు. ఇంతవరకు ఒక 40 నిమిషాలు ఏంటది మనం ప్రారంభించి ఇప్పటివరకు ఏమైనా ఒక జోక్ వచ్చిందా? రాలేదు. ఒక జోక్ కానీ, ఒక కథ కానీ, ఒక సాక్ష్యం కానీ, ఒక పాట కానీ ఏం రాలేదు కదా. ఇంకా గంట తర్వాత కూడా రాదు, ఇలాగే ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద మహాసభలు జరుగుతుంటాయి, వెళ్ళండి. ఖచ్చితంగా 4 జోకులు ఉండేటట్టుగా చూసుకుంటారు, ఖచ్చితంగా 2 కథలు ఉండేట్టుగా చూసుకుంటారు, ఖచ్చితంగా ఒక సాక్ష్యం ఉండేటట్టుగా చూసుకుంటారు, ఖచ్చితంగా 2-3 చరణాలు ఉండేటట్టుగా చూసుకుంటారు. ఏది చరణాలకి హరిదాసులు హరికథ చెప్తారు చూసారా, గమనిస్తారు. హరిదాసులు క్రౌడ్ను చూస్తారు, జనాభాని. నిద్రపోతారు. ఇప్పుడు ఏం చేయాలి, ఒక పద్యమో పాట ఎత్తుకోవాలి వాళ్ళ నిద్ర లేపడానికి. ఇక్కడ వీళ్ళేం చేస్తారు, అక్కడ పద్యాల పాటలు అయితే ఇక్కడ ఈ పాటలు ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే ఒక గంట కానీ గంటన్నర కానీ వీళ్ళని ఎంటర్టైన్ చేయాలంతే. ఇకపోతే ఎవరైతే ఈ చివరి నుంచి ఆ చివరికి వాక్యమే చెప్తారో వచ్చే సంవత్సరం వాడు రాడు స్పీకర్గా, వాడిని పిలవరు. ఎందుకని, ఆయన ఏదో చెప్పాడు మాకు అర్థం కాలే. ఏం చేయాలి, 2 సార్లు నిలబెట్టాలి, 3 సార్లు కూర్చోబెట్టాలి, హల్లెలూయా చెప్పించాలి, చప్పట్లు కొట్టించాలి, కింద పడి దొర్లించాలి, పాటలు పాడాలి, జోకులు వేయాలి, నవ్వించాలి, కవ్వించాలి, ఏంటేంటో చేస్తే అబ్బొబ్బలే పాస్ట్ అయినా అనేటట్టుగా అయిపోయినటువంటి పరిస్థితి రోజు. దీన్ని వాక్చాతుర్యం అని పిలుస్తారు. అంతకుముందు టీవీలో ఒక ప్రోగ్రాం వచ్చేది వక్త అని. వక్త అంటే మాట్లాడేవాడు, ప్రసంగికుడు అని. ఆ ప్రోగ్రాంలో ఏం చెప్పేవాళ్ళు అంటే, మనం ఒక విషయాన్ని చెప్పేటప్పుడు దీన్నే చెప్పడం కాకుండా ఎదురుగా ఆడియన్స్ గమనించాలి, వాళ్ళు మూడుకు తగినట్టుగా మనం మార్చాలి దీన్ని. వాళ్ళు సీరియస్గా ఉన్నారనుకో అప్పుడు జోక్ వేయాలి, వాళ్ళు నవ్వుతున్నారనుకో మనం సీరియస్గా చెప్పాలి. వాయిస్ని తగ్గించాలి, కొన్నిసార్లు వాయిస్ని పెంచాలి, కొంచెంసేపు ఆపాలి. ఇలా కొన్ని టెక్నిక్స్ నేర్పించేవాళ్ళు. కానీ బైబిల్ ఈ టెక్నిక్స్ని ఒప్పుకోదు. ఇలాంటి టెక్నిక్స్ కనుక నేను ప్రయోగించి దానికి మీరు అట్రాక్ట్ అయ్యి యేసుప్రభు నమ్మారనుకో, మీ విశ్వాసానికి కర్త నేనవుతాను, యేసుప్రభు గారు. యేసుప్రభు సిలువు కాదు. యేసుప్రభు సిలువు సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించినప్పుడు మీరు కనుక యేసుప్రభుని అంగీకరిస్తే మీ విశ్వాసానికి కర్త యేసుప్రభు అవుతాడు, ఆయన సిలువ అవుతుంది. కానీ ఈరోజు ఎందుకని
గోడౌన్లు కట్టినట్టుగా చర్చలు ఉన్నాయి. అంతెందుకు, నేను వస్తూ ఉంటే విజయవాడకి ఆ పక్కన పెద్ద గోడౌన్ ఒకటి ఉంది. నాకు తెలిసి ఒక 10,000 మంది ఈజీగా పడతారు లోపల కూర్చుంటే. అంత గోడౌన్ ఎందుకు కట్టారు? వాక్యం చెప్పడానికా? వాక్యం చెప్పడానికా? మీకు తెలుసా తెలీదా? వాక్యం చెబుతున్నాం అనే పేరుతో వ్యాపారం చేయడానికి. అవునా కదా? మరి ఎందుకు వెళ్తున్నారు అంతమంది అక్కడికి? మాకు కూడా వాక్యం పేరుతో ఎంటర్టైన్మెంట్ కావాలి, అందుకు వెళ్తున్నారు. ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది. చెప్తున్న వాడికి క్లారిటీ ఉంది, వింటున్న వాళ్ళకి క్లారిటీ ఉంది. ఈ వాక్చాతుర్యంలో సిలువ వ్యర్థమవుతుంది. వాక్చాతుర్యంలో ఏమవుతుంది? సిలువ వ్యర్థమవుతుంది. నన్ను రక్షించింది ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగం, నిన్ను రక్షించింది ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగం. ఇది చెప్పే వ్యక్తిని బట్టి సిలువ మారదు. చెప్పే వ్యక్తి తన జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు, తన తెలివిని ఉపయోగించినప్పుడు మనల్ని కన్విన్స్ చేయడానికి. ఇక పరిశుద్ధాత్మ దేవుడు దేనికి? నేను వాక్యం చెప్పాను ఇక్కడ. ఈ వాక్యం చెబుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఒప్పించాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించాలి. ఇది నిజమైనటువంటి మారు మనసు, నిజమైనటువంటి పశ్చాత్తాపం, నిజమైనటువంటి సువార్త. అలా కాకుండా నేనే మీ మూడుకు తగినట్టుగా, మీ పరిస్థితి తగినట్టుగా ఎలాగోలా మిమ్మల్ని చర్చికి రప్పించాలనేటువంటి ఆ నిశ్చయంతో కనుక ప్రకటించారనుకో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాల్సిన పనిలే. నా జ్ఞానమే, నా వాక్చాతుర్యమే మిమ్మల్ని చర్చికి రప్పిస్తుంది. ఎంతకాలం ఉంటారు మీరు? కొంతకాలం ఉంటారు, వెళ్ళిపోతారు. చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడును కాను. సహోదరులారా, నేను కొరింథీకి వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో నేను మీకు ఏం ప్రకటించలేదు? వాక్యాన్ని ప్రకటించలే. జ్ఞానాతిశయంతో నాకు ఉన్న పాండిత్యాన్ని మీ మీద కుమ్మరించలే. మరి ఏమని ప్రకటించాడు ఇంతకీ? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం నుంచి, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించదని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇందులో పాండిత్యం లేదు కదా, ఇందులో జ్ఞానాతిశయం ఏమీ లేదు కదా, ఇందులో వాక్చాతుర్యం ఏమీ లేదు కదా. యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన ఎందుకు శిలువలో ప్రాణం పెట్టాల్సి వచ్చిందంటే మన పాపముల కోసం. మనం పాపం అంటే ఎలా అవుతాం? పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమం. దేవుని ఆజ్ఞలను అతిక్రమించి బ్రతుకుతున్నాం. దీనికి పర్యవసానం నరకం. ఈ పాప బంధకాల నుంచి, ఈ మరణ వేదన నుంచి, ఈ నరక శిక్ష నుంచి మనం తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు. లేఖనాల ప్రకారం, లేఖనాలు చెప్తున్నాయి ఆయన శిలువలో ప్రాణం పెడితే కానీ మానవుడికి పాప క్షమాపణ లేదని. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చూసినప్పుడు, ధర్మశాస్త్ర ప్రకారంగా రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు అని అంటాడు. ధర్మశాస్త్రం చదివినప్పుడు పదే బలులు ఏం చెప్తున్నాయంటే, రక్తం చిందించకపోతే పాపానికి క్షమాపణ లేదు. రక్తం చిందించడం అంటే పాపం మరణాన్ని కోరుకుంటుంది. పాపాన్ని కప్పిపెట్టాలంటే మరణంతోనే కప్పిపెట్టాలి. రక్తం అంటే ప్రాణం పోయిందని అర్థం. ఒక నిర్దోషమైన బలి పశువును వధించామంటే అర్థం, నేను చేసిన పాపాన్ని దాని రక్తంతో కప్పిపెట్టుకుంటున్నాను, అటోన్మెంట్ చేస్తున్నాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. పాపం అన్నది మనం అనుకున్నంత చిన్నది కాదు. దానికి రక్తం చిందించబడాలి, దానికి ప్రాణం పోవాలి, ప్రాణాన్ని కోరుకుంటుంది. నాకు ప్రాయశ్చిత్తం కావడానికి నిర్దోషమైన బలి పశువు ఉంది కాబట్టి నాకు ప్రాయశ్చిత్తం వచ్చింది, కానీ అది లేకపోతే నేనే కదా చావాలి. పాపం వల్ల వచ్చు జీతం మరణం. మీరు ఆ ఫలాన్ని తిన్న రోజు నిశ్చయంగా చస్తారు. తిన్నారు, బలి పశువు బలి అయిపోయింది, చర్మం చొక్కాయలు వచ్చాయి, అంతేనా? మీరు మానాన్ని కప్పడానికి, పాపానికి వచ్చిన పరివేశానికి చర్మం చొక్కాయలు చేయించాడు అంటే పాపం ఎప్పుడు కూడా మరణాన్ని కోరుకుంటుంది. అయితే మనం చచ్చిపోతే నరకానికి వెళ్తాం. మనకి ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణత్యాగం అంగీకరించకపోతే మనకు నిత్య నాశనం ఉంది అని లేఖనానుసారంగా వివరించేదాన్ని సువార్త అంటాం. ఈరోజు సువార్త మహాసభల్లో వినపడనటువంటి సమాచారం ఇదే. ఏది? సిలువను కూర్చున్నటువంటి వార్త వినపడదు. మరి ఏం వినపడుతుంది? స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు.
పోనీ జరుగుతాయి, ఇంతకీ జరగవు. ఇది వచ్చిన తమాషా. స్వస్థత మహాసభల్లో జరగంది ఏంట్రా అంటే స్వస్థత. అద్భుతాల రాత్రి అంటాడు, జరగంది ఏంటంటే అద్భుతమే. స్వస్థత మహాసభల్లో జరగంది ఏంటి? స్వస్థత జరగదు 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 జరగదు. లేదన్నా జరిగిందంటే కనుక పుట్టుకుంటి వాడికి ఎక్కడ కాళ్ళు వచ్చాయో ఒకసారి ఆ వ్యక్తిని తీసుకున్నాడు చూద్దాం. పుట్టుకుంటి వాడికి కళ్ళు వచ్చాయేమో తీసుకురండి చూద్దాం. చనిపోయిన వ్యక్తి బ్రతికాడేమో తీసుకున్నాడు చూద్దాం. కుష్ఠవాడికి కొత్త చర్మం వచ్చిందేమో తీసుకున్నాడు చూద్దాం. ఏం జరుగుతాయిరా స్వస్థత మహాసభల్లో అంటే కడుపులో గడ్డలు కరుగుతాయి. ఎందుకని? అది ఉందో తెలియదు, పోయిందో తెలియదు కాబట్టి. మీరు బైబిల్ అంతా వెతకండి, కడుపులో గడ్డ కరిగిందా ఒక్కచోట ఉండదు. కానీ ఈరోజు సభల్లో అంతా జరిగేదంటే గడ్డలు పోతుంటాయి, కడుపులో మోకాళ్ళ నొప్పులు తగ్గుతుంటాయి, కిడ్నీలో రాళ్ళు పోతుంటాయి. కిడ్నీలో కనపడి దాంట్లో రాళ్ళు ఉన్నాయని తెలియదు. ఒక్కడు చచ్చిపోయిన వ్యక్తి బ్రతకలేదు. బ్రతకపోగా చర్చికి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు ఆ చర్చి మీద కేసులు, దీన్ని బట్టి అందరూ మన మీద ఉమ్మి వేయడం, మనం తుడుచుకోవడం, ఇదైనా జరుగుతున్నది. నేనేం చెప్తున్నాను, ఇంతకీ సిలువను గూర్చి ప్రకటించండి అని యేసు ప్రభు సువార్తని ప్రపంచాన్ని పంపిస్తే దాన్ని పక్కన పెట్టేసి మనం కట్టుకున్న గోడౌన్లు ఎలా నిండాలి అనే దగ్గర నిలబడింది క్రైస్తవ్యం. ఎవడు తీసుకోమన్నాడు 5 లక్షలు లీజు పెట్టి ఒక సినిమా థియేటర్ని? ఏదో ఒక అబద్ధాన్నో నిజాన్నో తమాషా ఏదో ఒకటి చెప్పాలి, నిండిపోవాలంతే. తప్పు కదా. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఇది జీవన్మరణాల సమస్య సువార్త అంటే. నమ్మితే రక్షణ, నమ్మకపోతే నిత్యనాశం. ఇంత గంభీరమైనటువంటి సువార్తని ఎలా మార్చారు? అమ్మ చర్చికి నీకు పిల్లలు పుడతారు. చర్చ్ ఏమైనా ఐవీఎఫ్ సెంటరా, టెస్ట్ బేబీ సెంటర్ అనుకున్నారేంటి? చర్చికి వస్తే ఎవరు పుడతారంట? పిల్లలు పుడతారంట. చర్చికి వస్తే పెళ్ళిళ్ళు అవుతాయంట. చర్చికి వస్తే ఆరోగ్యాలు బాగవుతాయంట. కాకపోతే నమ్మొద్దు యేసుప్రభుడు, అంతేనా దాని అర్థం? చర్చికి వస్తే ఉద్యోగాలు వస్తాయని పిలిచామనుకో, ఒకవేళ రాకపోతే, ఒకవేళ ఉద్యోగం ఉన్నది ఉద్యోగం ఊడిపోతే యేసుప్రభు వద్దా? యేసుప్రభు చెప్పింది ఏంటి, మనం చేస్తుంది ఏంటి అంటే, నా చర్చికి వెళ్తే జరగవా? అవి జరిగినా జరగకపోయినా సువార్తకి దానికి సంబంధం లేదు. అది కాదు సువార్త. మన పాపాన్ని గురించి చెప్పాలి. మన పాపానికి ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు, ఈ సంబంధం తెలియాలి. ఆయన సువార్తను అంగీకరించకపోతే నిత్యనాశాన్ని గురించి తెలియాలి. ఇది ప్రకటించబడటం లేదు సంఘాల్లో. ఏం ప్రకటించబడుతుంది? ఏదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా ఒక గంట గడిపేసి ఇంటికి పంపించేస్తున్నారు. మీకు తెలుసా, ఈ మధ్య చర్చిల్లో ఆరాధన ఎలా స్టార్ట్ అయింది? అందరం ఆరాధన చేద్దామని లేచి నిలబడతారు, మొత్తం లైట్లన్నీ ఆఫ్ చేసేస్తారు. అప్పుడు బ్లూ కలర్లో ఉండే లైట్లు పడతాయి, పసుపచ్చ కలర్లో ఉండే లైట్లు పడతాయి, ఎర్ర కలర్లో ఉండే లైట్లు పడతాయి. అవి తిరుగుతుంటాయి. కింది వైపు ఏమొస్తుంది? స్మోక్ వస్తుంది, తెల్లగా పొగ వస్తుంది. అంటే మేఘాల్లో దేవదూతలు ఆరాధించేట్టు బిల్డప్ ఒకటి. అవునా? చూస్తున్నారా? ఆవిడ మొత్తం స్టేజ్ మీద లైట్లన్నీ ఆగిపోతాయి. ఇలాంటి ఒక పెద్ద మైక్ ఉంటుంది, ఆ మైక్ దగ్గర ఒక్కడే నిలబడి ఉంటాడు, వాడి మీద స్పాట్ లైట్ ఒకటేస్తారు. ఏదో రాక్ స్టార్ లెక్క. వీడు ఒక రాక్ స్టార్, ఇదొక పబ్బు క్లబ్బు. భ్రష్టు పట్టించారు. పట్టించలేదా? మన దృష్టి సువార్త నుండి వ్యక్తుల మీదకి వెళ్ళింది, పద్ధతుల మీదకి వెళ్ళింది, సంస్థల మీదకి వెళ్ళింది, పాస్టర్ల మీదకి వెళ్ళింది, పాస్టర్ కుటుంబాల మీదకి వెళ్ళింది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మములు మీకు ప్రకటించుచూ వచ్చిన వాడును కాను. అలా ప్రకటించలేదు నేను సువార్త. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరక్కుందనని నిశ్చయించుకుంటున్నాను. ఏం ప్రకటించాట ఆయన జీవితకాలంలో? యేసుక్రీస్తును అనగా ఏ యేసుక్రీస్తు? 5,000 మందికి రొట్టెలు పంచిపెట్టిన యేసుప్రభువుని కాదు ప్రకటించింది నేను. లాజరును సమాధి నుంచి పిలిచిన యేసుప్రభు గురించి కాదు నేను ప్రకటించింది. 12 ఏళ్ళ నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఆవిడను స్వస్థపరిచిన యేసుప్రభు గురించి కాదు నేను ప్రకటించింది. గుడ్డోడు కళ్ళు ఇచ్చిన యేసుప్రభు గురించి కాదు నేను మాట్లాడుతున్నది. కుంటోడు కాళ్ళు ఇచ్చిన యేసుప్రభు గురించి నేను మాట్లాడటం లేదు.
ఏం మాట్లాడుతున్నా అంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాను. అంటే చెప్పకూడదన్నా గుడ్డోడు కళ్ళిచ్చాడని చెప్పొచ్చు చరిత్రలాగా. కానాలో నీటిని ద్రాక్షరసంగా మార్చిన యేసు గురించి కానీ మాట్లాడుతుంది అంటే చెప్పకూడదన్నా చెప్పొచ్చు. కానీ మీరు బాటిల్ తెచ్చుకోండి, నేను ద్రాక్షరసంగా మారుస్తాననే డబ్బా ప్రకటన చేయకూడదు. అది వచ్చిన సమస్య. చేస్తున్నారా? నేను కూడా నీళ్ళని ద్రాక్షరసంగా మారుస్తానని చెప్పి బాటిల్లో నీళ్ళు తెచ్చుకోమన్నాడు. అందరు చేతుల పైకి అయితే ప్రార్థన చేస్తానని చెప్పి అందరు చేతుల పైకి. గొర్రెలు అంతే. ఎందుకు ద్రాక్షరసం చేయడం? ఇప్పుడు ఉంది కదా, బాటిల్ ఉన్నాయి కదా, షాపుల్లో అమ్ముతున్నారు కదా, ఎక్కడ పడితే ఇక్కడ కేజీ 40 రూపాయలు ద్రాక్ష అమ్ముతున్నారు కదా. అప్పుడంటే అయిపోయింది అక్కడ పెళ్ళిలో. ఇప్పుడు అయిపోయింది. ఏంది పెళ్ళిలో అయిపోతే అర్జెంటుగా హుటాహుటిని చేశాడు, ఆయన మహిళను భయపరిచాడు. ఇప్పుడు ఎందుకు బాటిల్లో తీసుకుని రావాలి? సరే తీసుకొని వచ్చారు, అందరు ఎత్తి పట్టుకున్నారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత చూడండి మీ బాటిల్లో ద్రాక్షరసం అయ్యేమో, ఎవడో ఒకడు చేయెత్తాడు, నా దాంట్లో అని. ఏంటి అందరు కావా? సరే వాడినైనా పట్టుకుని అయిందేమో చూద్దామంటే నీళ్ళు తెల్లగానే ఉంటాయి, తాగితే మాత్రం తీగుంటాయంట. అంటే యేసుప్రభు ఇలాంటి మిరాకిల్ చేశాడా? వెక్కిరించడం యేసుప్రభు చేసినటువంటి అద్భుతాలని వెక్కిరించడం అంటారు దీన్ని. ఆ వేదిక మీద ఉన్నది కదా తప్పు వాడిది కానే కాదు. ఎవరు తప్పు? బాటిల్లో నీళ్ళు తీసుకెళ్లారే, ఆ సభకు వెళ్ళి కూర్చున్నారే, మనది తప్పు, వాడి తప్పు కానే కాదు. వాడు చాలా క్లారిటీగా ఉన్నాడు. క్లారిటీ మిస్ అయింది మనకే. తయారు చేసాం, దరిద్రులందరినీ తయారు చేసి వదిలిపెట్టాం. ఉజ్జీవ మహాసభలు అంటారు. ఏ సభలు అంటే చచ్చారా? ఒప్పుకుంటున్నారా? ఉజ్జీవం, మరలా జీవం అంటే చచ్చారని అర్థమేనా? అంతే కదా, ఉజ్జీవం అంటే చచ్చారు బతికిస్తామని. సరే ఏం చేస్తారా అంటే టచ్, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా 3 గంటలు టచ్చే. ఎంత దౌర్భాగ్యులు అంటే వాడు టచ్ అంటే అందరూ పడతారు, వాడి భార్య తప్ప. ఆవిడ పడదు. ఎందుకని? మనం అందరం కలిసి సువార్తని వెక్కిరిస్తున్నాం. వెళ్ళకల అలాంటి సభలకి. వాక్చాతుర్యత నేను సువార్త ప్రకటించలే, జ్ఞానాతిశయంతో నేను సువార్త ప్రకటించలే. నేను యేసుక్రీస్తుని తప్ప, అంటే సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప ఇంకా వేరే యేసుక్రీస్తుని ప్రకటించలే నేను. ఆయన 11వ అధ్యాయం మత్తయి సువార్తలో రాయబడిన మాట చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుంచి, పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. పిమ్మట ఆయన ఏ పట్టణాలలో విస్తారమైన అద్భుతాలు చేశాడో, ఎలాంటి అద్భుతాలు చేస్తుంటాడు? కడుపులో గడ్డలు కరిగించుంటాడా? కిడ్నీల రాళ్ళు ఇలాంటి కాదు కదా. కంటికి కనిపించేటట్టుగా కుంటివాడు 38 సంవత్సరాల నుంచి ఆ బెతెస్తాను కోనే దగ్గర పడిపోయినాడు. నీ పరుపెత్తుకొని లేకనే చెంగుమని లేచాడు. పరుపెత్తుకొని వెళ్తున్నాడు అందరి ఎదురుగా. 38 సంవత్సరాల నుంచి పడిపోయినాడు. అలాంటి అద్భుతాలు యేసుప్రభు చేస్తే ఇప్పుడు వీల్ చైర్లో పట్టుకొస్తారు వేదిక మీదకి. ఏది వీల్ చైర్లో చూసుకుంటారు అంటే వాడి కాళ్ళు ఉన్నాయి, కాలు విరిగిందని చెప్తారు. దానికి పేద కట్టు ఒకటి కట్టుకుంటారు. వాస్తవం కట్టు ఉండదు, ఎందుకంటే కెమెరా కనిపించడానికి. ఆ చంకలో ఉన్న కట్టిని తీసి ఇప్పుడు పరిగెత్తంటారు. అలా 2 సార్లు, ఇలా 2 సార్లు, అలా 2 సార్లు తిప్పించి దేవుడికే మహిమ. యేసుప్రభు ఇలాంటి అద్భుతాలు చేశాడా? యేసుప్రభు అద్భుతం ఇదా? కాదు కదా. యేసుప్రభు చనిపోయిన వాళ్ళు బ్రతికిస్తే, కుంటివాడి కాళ్ళు ఇస్తే, గుడ్డివాడి కళ్ళు ఇస్తే వెంటనే ఆయన చేస్తే ఏం రాలేదంట. పిమ్మట ఆయన ఏ పట్టణాల్లో విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు ఏంటి రాదా మారు మనసు? అద్భుతం జరిగితే మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. అంటే మారు మనసు రాలేదా? కళ్ళు వచ్చాయి, ఏం రాలేదు? కాళ్ళు వచ్చాయి, రాందంటే మారు మనసు. చనిపోయినాడు బయటకు వచ్చాడు, ఏం రాలేదు? మారు మనసు రాలే. మూగవాడు మాట్లాడాడు, చెవిటివాడు విన్నాడు, గుడ్డివాడు చూచాడు, దయ్యాలు పారిపోయాయి, కానీ రాందంటే మారు మనసు రాలే. మారు మనసు చాలా కష్టం. యేసు ప్రభు అద్భుతం చేసినా కూడా రాదు కొన్నిసార్లు. అది
మారు మనసు ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆయన సిలువ మీద ప్రాణం పెట్టాడే అక్కడ వస్తుంది మారు మనసు. నీవును అదే శిక్షా విధిలో ఉన్నావు. మనకైతే ఇది న్యాయం, ఆయనకి ఇది న్యాయం కాదు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. కరుడు కట్టినటువంటి దొంగ, కరుడు కట్టినటువంటి దుర్మార్గుడు అక్కడ మారు మనసు వచ్చింది. యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు సిలువ దగ్గరికి వస్తే మారు మనసు వస్తుంది. ప్రభువా, నేను చేసిన పాపానికి నీవు ఇలాంటి శిక్షలు ఊహించావని అక్కడ వస్తుంది మారు మనసు. మరి అద్భుతాలు ఎందుకు రాయబడ్డాయి బైబిల్లో? ఆయన దేవుని కుమారుడిని నమ్మి ఆయనలో విశ్వసించడానికి రుజువుగా రాయబడ్డాయి. ఈరోజు నువ్వు కూడా కానా విందులో లాగా ద్రాక్షరసంగా మారుస్తావని కాదు. అనంతరం చర్చికి వెళ్ళాను. చర్చి కట్టారు. ఆ చర్చికి ఎదురుగా ఒక 30 మీటర్ల దూరంలో ఒక పెద్ద గొంతు తవ్వుతున్నారు. అడిగాను, చర్చికి ఎదురుగా గొంతు ఎందుకన్నా అంటే అది బెతెస్దా అనే కోనేరు. ఏంటంట? ఏం తవ్వుతున్నారు? బెతెస్దా అనే కోనేరు తవ్వుతున్నారు. ఎందుకన్నా అంటే అందులో దిగితే స్వస్థత వస్తుంది. బెతెస్దా అనే కోనేరు ఫెయిల్ అయింది కాబట్టి యేసు ప్రభు వచ్చాడు అక్కడికి. 38 సంవత్సరాల నుంచి బెతెస్దా అనే కోనేరు ఫెయిల్ అయింది ఆ వ్యక్తులు బాగు చేయడంలో. అప్పుడు యేసు ప్రభు వచ్చి లే అంటే లేచాడు. ఇప్పుడు కోనేరు ఎందుకు కడుతున్నావు మరలా? ఇంత కూడా బుర్ర లేనటువంటి పాస్టర్లు. బైబిల్ ఉందిగా, బైబిల్ ఉందిగా. అరే, బెతెస్దా అనే కోనేరు 38 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తికి స్వస్థత ఇవ్వలేకపోయింది. ఒక్కడికే స్వస్థత ఇస్తుంది. దానికోసం కాచి పెట్టుకొని ఉండాలి. ఆ సమయంలో మొదటి దూకినవాడికి రెండో అడుగులేదు మరలా. యేసు ప్రభు నీ పరుపు ఎత్తుకొని లేచి వెళ్ళంటే అలా పరుపు ఎత్తుకొని వెళ్తున్నాడు. వాళ్ళు ఆపారు. అది అంటే పరుపు ఎత్తుకున్నావు? ఆయన అదే చెప్పారు, నన్ను ఎత్తుకోమని. 38 సంవత్సరాలు వాడే లేవకుండా ఉంటే, వాడినే ఎవడో ఎత్తుకోవాల్సి ఉంటే వాడి చేత పరుపు ఎత్తించాడు. ఇప్పుడు కట్టాల్సింది బెతెస్దా అనుకోనేరా? యేసు ప్రభు గురించి వివరించాలన్నా? సిలువ మీద ప్రాణం పెట్టిన యేసు ప్రభు దగ్గరికి వస్తే మారు మనసు వస్తుంది. ప్రభువా, నేను చేసిన పాపాలకి నీవు సిలువలో ప్రాణం పెట్టావు. నీతిమంతుడి కోసం సైతం ఒకడు ప్రాణం పెట్టడం అరుదు. అయితే పాపాత్ముడిని, భక్తిహీనుడిని, అన్ని విషయాలు చెడిపోయిన నా కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ అక్కడ వస్తుంది మారు మనసు. ఆయన 5,000 మందికి రొట్టెలు పంచి పెట్టాడు, అక్కడ రాదు మారు మనసు. ఓహో, యేసు ప్రభు గొప్పోడు అనిపిస్తుంది తప్ప మన దాకా రాదు అది. ఆయన అద్భుతాలు చేస్తేనే మారు మనసు రాకపోతే, ఈరోజు స్వస్థత మహాసభలు పెట్టి ఏ స్వస్థత చేయకుండా అన్ని గారడీలు చేస్తే మారు మనసు రాకపోగా బయట వాళ్ళందరూ ముఖం మీద గాండ్రి చుమ్ముతున్నారు. ఇదా క్రైస్తవ్యమని. ఎన్ని తమాషాలు స్వార్థ పేరుతో జరుగుతున్నాయి. దీనికి బాధ్యులమే మనమే. వాక్చాతుర్యం లేకుండా సిలువను గూర్చి ప్రకటించడానికి క్రీస్తులను పంపించాడు. అన్అడల్టరేటెడ్ గాస్పుల్, కల్తీ లేనటువంటి సువార్త ప్రకటించడానికి నన్ను పంపించాడు. ఎప్పుడు సువార్త కల్తీ అవుతుంది? ఎప్పుడు సిలువ కల్తీ అవుతుందంటే ఆ సిలువకి నా జ్ఞానాన్ని జోడిస్తే, ఆ సిలువకి నా పాండిత్యాన్ని జోడిస్తే, ఆ సిలువకి నా వాక్చాతుర్యాన్ని జోడిస్తే. ఒక షాపులో ఆఫర్ పెట్టాడు అనుకో, 50-50 ఆఫర్ పెట్టాడు అనుకో, దాని అర్థం ఏంటో తెలుసా? అమ్ముడు పోను సరుకు అని అర్థం. మీకు అర్థమైందా? సరుకు అమ్ముడు పోకపోతే ఆఫర్ పెట్టి అమ్ముకుంటారు, అది వ్యాపారం. సిలువ అమ్ముడు పోను సరుకు కాదు. ఎందుకు నువ్వు ఆఫర్లు పెడుతున్నావు? ఎందుకు నీ జ్ఞానాన్ని జోడిస్తున్నావు? ఎందుకంత తీయగా చెప్తున్నావు? తీయగా చెప్తే రెపెంటెన్స్ రాదు, పశ్చాత్తాపం రాదు. అపోస్తల కార్యంలో పేతురు ప్రసంగం చేస్తాడు. ఏమని ప్రసంగం చేస్తాడు అంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు సిలువ ఎక్కించారు? వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెంతెకొస్తు పండుగకు వచ్చారు. 16 దేశాల నుంచి పెంతెకొస్తు పండుగకు వచ్చారు. వాళ్ళకే పాపం తెలియదు. యూదయలో ఉన్న వాళ్ళు సిలువ ఎక్కించారు ఆయన్ని. కానీ పేతురు అంటాడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించారు. మేము ఎప్పుడు సిలువ ఎక్కించాం? మీరు ధర్మశాస్త్రం చదువుతూ కూడా దాన్ని అర్థం చేసుకోకుండా క్రీస్తును సిలువ ఎక్కించారు. ఆయన రక్తాపరాధం మీ మీద ఉంది, ఆయన రక్త దోషం మీ మీద ఉంది, ప్రాణ దోషం మీ మీద ఉంది. మీరు అపరాధులు, నేరస్తులు, హంతకులు మీరు అని ఒప్పించాడు వాళ్ళని. అప్పుడు
ఈ మాట విని వారు హృదయంలో నొచ్చుకుని అన్న దగ్గర నంబర్ ఉందా? హృదయంలో పొడవబడి అంటే పొడవబడ్డం అంటే చెప్తా వినండి. మీరు హాయిగా వాక్యాన్ని వింటున్నారు, ఈలోపు మీకు ఫోన్ వచ్చింది. అటువైపు ఫోన్లో ఎవరున్నారు? ఇది మంగళగిరి అనుకున్న ఉదాహరణ, నేను మంగళగిరి ఎస్ఐని మాట్లాడుతున్నా అన్నాడు అనుకో, అప్పుడు పెట్టాలి ఇక్కడ బీపీ చెక్ చేసి పట్ట, ఆ మీటర్ పగిలిపోతాడు డామ్ అని కదా. ఎస్ఐ ఎందుకని ఫోన్ చేసి ఇక్కడ ఒక మర్డర్ జరిగింది, ఆ మర్డర్ చేసింది నీవే అంట కదా అన్నాడు అనుకో, అయిపోయింది. అది ఏ మర్డరో ఎవరో తెలియదు మనకి. హృదయంలో పొడవబడి అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టాడు, దానికి కారణం మీరు. వీళ్ళేమనుకుంటున్నారు మేము పండగకు వచ్చామని. కాదు, మీరు చంపారు ఆయన్ని, మీ పితరులు చంపారు ఆయన్ని, మీ ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నటువంటి మీ ప్రతినిధులు ప్రధాన యాజకులు అప్పగించారు ఆయన్ని, యోధా జాతి అప్పగించింది ఆయన్ని. ఆయన ప్రాణం మీ మీద ఉంది, ఆ రక్తం మీ మీద ఉంది, మీరు దోషులు. సహోదరులారా, మేమేం చేయాలి ఇప్పుడు? ఎందుకు అడుగుతున్నారు? ఇది సువార్త చెప్పే విధానం. గడ్డం పట్టుకొని భంగపడినట్టుగా దువ్వినట్టుగా ఆముదం పెట్టి మసాజ్ చేసినట్టుగా ఉండకూడదు సువార్త అంటే. ఎందుకు నవ్విస్తున్నావు, ఎందుకు కవ్విస్తున్నావు, ఎందుకు కథలు చెప్తున్నావు? ఇదేమైనా హరికథ ప్రోగ్రాం అనుకున్నావా? లేకపోతే పాటలు కచేరీ అనుకున్నావా? లేకపోతే స్టాండప్ కమెడియన్ అనుకున్నావా? నువ్వేమైనా లేరు స్టాండప్ కమెడియన్ మీ గుంటూరులో విజయవాడలో లేరు. మైక్ ఇస్తే చాలు నవ్వించడం ఎలా అనే దాని మీద కోర్సులు నేర్చుకునే వీళ్ళందరూ నవ్విస్తే మారు మనసు రాదు. ఒప్పించాలి పాపాన్ని. మీరు సిలువ వేసిన యేసునే మనం చేస్తున్న పాపానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగానికి సంబంధాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలి. అప్పుడు వస్తుంది నేను చేసిన పాపానికి ఆయన సిలువలో ప్రాణం పెట్టాల్సి వచ్చింది. అది రెపెంటెన్స్ అంటే, అది పశ్చాత్తాపం అంటే. పశ్చాత్తాపం నవ్వితే రాదు, తేలిపోతుంది. నవ్వితే విషయం తేలిపోతుంది. మీరు బైబిల్ అంతా చదవండి, యేసు ప్రభు నవ్వినట్టు ఒక్క చోటు కూడా లేదు. ఎందుకు నవ్వలే ఆయన నవ్వితే పాపం చిన్నదనుకుంటారు, ఆయన నవ్వితే పాపానికి పెద్దగా తీవ్రత లేదనుకుంటారు. డైల్యూట్ చేయాలి ఆయన మెసేజ్ని. చాలా కాన్సన్ట్రేటెడ్గా చెప్పాడు, చాలా గాఢంగా చెప్పాడు. ఎక్కడ నవ్వలే ఆయన, ఎక్కడ నవ్వలే. ఏడ్చాడు తప్ప నవ్వలే ఆయన. ఈరోజు మనం ఏడుపు తప్ప అన్ని నవ్వులే. ఒకసారి నా స్నేహితుడు నా దగ్గరకు ఒక అబ్బాయిని తీసుకొని వచ్చాడు. ఆ అబ్బాయి యేసుని నమ్ముకున్నాడు, చర్చిలో తబలా కొడతాడు, వాకింగ్ చెబుతాడు. ఆ అబ్బాయి ఎవరితోనో సంబంధం పెట్టుకున్నాడు. సంబంధం పెట్టుకొని ఆ అమ్మాయి మోసం చేసింది. మోసం చేయగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. వీళ్ళు చెప్తున్నారు, అరే ఆ అమ్మాయి పోతే పోనివ్వరా, దేవుడికి మంచి అమ్మాయిని ఇస్తాడు. చూసారా, దేవుడు ఏం చేస్తాడంటే అదే పని ఆయనకి, ఇంకేం పని ఉండదు. అదే పని మీద ఉంటాడు ఆయన. మొత్తానికి ఏంటంటో కౌన్సిలింగ్ చేశారు. వాడికి ఇంకా డిప్రెషన్ పోలే. నా దగ్గర పట్టుకొచ్చి అరే ఈ విధంగా డిప్రెషన్లో ఉన్నాడు, నువ్వైతే బాగా చెప్తావు, తీసుకొచ్చాము. ఏం చెప్పాలి అన్నా. వాడు డిప్రెషన్ నుంచి బయటికి రావాలి. నేను అడిగాను, వాడు డిప్రెషన్ నుంచి బయటికి ఎందుకు రావాలి అని అడిగాను. అర్థమవుతుందా? చేసిందే పనికిరాని పని. మరలా ఆ వ్యక్తిని ఏం చేయాలంటే ఇప్పుడు నేను డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చి ఇంకో కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టేటట్టు నేను మోటివేట్ చేయాలి. ఇప్పుడు డిప్రెషన్లో ఉండాలి. డిప్రెషన్లో ఉన్నప్పుడే బుర్ర పనిచేయాలి. చేసిన పాపం గుర్తుకు రావాలి, ఒప్పుకోవాలి. మోటివేషన్ చేయొద్దు, మోటివేషన్ స్పీచెస్ ఇవ్వద్దు, ఇన్స్పిరేషన్ స్పీచెస్ ఇవ్వద్దు, వాళ్ళు ఉత్తేజపరచొద్దు. రెపెంట్ అయ్యేటట్టుగా చేయండి. మీకు ఉదాహరణ చెప్తాను. సౌలుకు దేవుడు సింహాసనం ఇచ్చి పరిపాలించిన ఆయన నా జనులు అంటే ఏం చేశాడు? 2 సంవత్సరాలు నికార్సుగా పరిపాలన చేసి 38 సంవత్సరాలు ఏం చేశాడు? అల్లుని దొరుకుకోవడం ప్రారంభించాడు. 38 సంవత్సరాలు దావీదుని దొరుకుకోవడమే పని. చెప్పు సౌలు 40 సంవత్సరాలు ఏం చేస్తావంటే 2 సంవత్సరాలు పరిపాలన చేస్తావు ప్రభువా, 38 సంవత్సరాలు అల్లుని చంపడానికి తిరిగాను ప్రభువా అంటాడు. ఎంత అద్భుతమైన చరిత్ర కదా. ఇలాంటి అద్భుతమైన మనిషికి ఏమొచ్చింది? దయ్యం పట్టింది. దేవుడు తన ఆత్మను తీసి దురాత్మను పంపించాడు. దురాత్మ వచ్చి అతన్ని వెరపింపగా అంటే బాధ పెట్టడం ప్రారంభమైంది.
అప్పుడు సౌలు సేవకులకి అద్భుతమైన ఐడియా వచ్చింది. ఏంటి తెలుసా? మీరు అనుమతిస్తే సితారా చమత్కారంగా వాయించగల ఒకరిని తీసుకొని వస్తాం. ఇప్పుడు కావాల్సిన సితారా శబ్దం మనోడికి దయ్యం పట్టి చేస్తుంటే ఆడికి చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టి మంచి సంగీతం వినిపిస్తే ఏంటి వచ్చింది నా దీనికి అడుగుతాను. పిలిపించాల్సింది సమూయేలు పిలిపించి ముఖం మీద కడుగుతాడు నువ్వు చేసింది ఏంటని. అప్పుడు మోకాల మీదకి వచ్చి పాపం ఒప్పుకుంటే దేవుడు క్షమించాలని క్షమిస్తాడు. అలా చేయాలి. మనోళ్ళు సౌలు సేవకులు ఏం చేశారు తెలుసా? సితారా చమత్కారంగా వాయించగలిగిన దావీదును పట్టుకొచ్చారు. సితారా వాయించి 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 గిల్బోవ పర్వతం మీద సూసైడ్ చేసుకొని వచ్చేదాకా తీసుకొచ్చారు మనోడిని. డిప్రెషన్లో ఉన్న వాళ్ళు బయటికి తీసుకొని రాకండి. రెపెంట్ అయ్యేటట్టుగా చేయండి. పశ్చాత్తాపం వచ్చేటట్టుగా చేయండి. పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుంది? నవ్విస్తే రాదది. కథలు చెప్తే రాదది. స్టాండప్ కమెడియన్ లాగా వేదికను వాడుకుంటే రాదది. దొంగ సాక్ష్యం చెప్తే రాదది. సినిమా ట్యూన్లు కాపీ కొట్టి ఏస్ప్రో పాటలు రాస్తే రాదది. అది ఎలా వస్తుంది తెలుసా? స్కిట్లకి డ్రామాలకు రాదది. అది ఎలా వస్తుందంటే అన్అడల్టరేటెడ్ గాస్పల్, ప్యూర్ గాస్పల్. యేసుప్రభు శిలువలో ఎందుకు ప్రాణం పెట్టాడు, యేసుప్రభు శిలువను కంటికి కట్టినట్టు వివరిస్తే అప్పుడు వస్తుంది మారు మనసు. మారు మనసు వచ్చినవాడికి మోటివేషన్ అక్కర్లేదు. వాడే మోటివేషన్ అవుతాడు. వాడే ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాడు. ఎందుకు మోటివేట్ చేస్తున్నా తెలియకడతారు? తీయటి మాటలు. ఎందుకు తీయటి మాటలు చెప్తున్నారు? నువ్వెందుకు షుగర్ కోటింగ్ వేస్తున్నావు? మీకు విషయం చెప్తాను వినండి. దగ్గు వస్తుంది అనుకోండి, వాడికి సిరప్ ఇస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో. గవర్నమెంట్ ఆసుపత్రిలో సిరప్ మనం అసలు తాగం. ఎందుకు? కానీ పని చేసేది అదే. గవర్నమెంట్ హాస్పిటల్లో సిరప్ ఎలా ఉంటుందంటే పరమ చేదు. ఈరోజు తాగితే రేపటి కూడా నాలుగు అలాగే ఉంటుంది. ఎంత టంగ్ క్లీనర్ పెట్టి సరే ఆ చేదు పోదు. మరి ఏం వాడతారో తెలియదు. కానీ మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, అయ్యా ఒక దగ్గుకి సిరప్ ఏముందంటే ఏ ఫ్లేవరు? యాపిల్ ఫ్లేవరా, పైనాపిల్ ఫ్లేవరా, గోవా ఫ్లేవరా, గ్రేప్ ఫ్లేవరా? ఫ్లేవర్లు అడుగుతారు. వాటర్ మెలన్ ఫ్లేవరా? వాడి ఉద్దేశం ఏంటి తెలుసా? నీకు దగ్గు తగ్గిందా తగ్గదా మాకొద్దు, మా ప్రోడక్ట్ కొను. ఎలా ఉంటుంది తెలుసా? తీయగా ఉంటుంది. అసలు దగ్గు వచ్చిందే తీపది. మరలా తీపు వేసుకుంటే ఏం దగ్గుతుంది నీకు అసలు? అది మాకొద్దు. సిరప్లు తీసుకుని వెళ్తూ ఉండు. సువార్తకి షుగర్ కోటింగ్ వేశారు. ఎందుకు వేస్తున్నావు? సువార్త చేదుగానే ఉంటుంది. ఎందుకని అపోస్తుల్ని కొట్టి చంపారు? ఎందుకని అపోస్తులను నరికి చంపారు? ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే పాపాలను రక్షించే రక్షకుడు అని చెప్పారు. షుగర్ కోటింగ్ లేదు. క్రీస్తు ప్రాణత్యాగం మాత్రమే అన్నిటికీ పరిష్కారం అని చెప్పారు. షుగర్ కోటింగ్ లేదు దీంట్లో. ఈరోజు ఏమైంది? వాక్యాన్ని పక్కన పెట్టేసి వీళ్ళ ఇష్టం ప్రతి దాన్ని చెప్పడం ప్రారంభించారు. ఆయన అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కొరింథీ పత్రికలో, నేను జ్ఞానాతిశయంతో స్వార్థ ప్రకటించలే, వాక్చాతుర్యంతో స్వార్థ ప్రకటించలే. మరి ఏం చేశాను అంటే క్రీస్తును అనగా సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుకుందని చేయించుకుంటున్నాయి. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద ఉంటున్నాయి. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను. జ్ఞానయుక్తమైన తీయటి మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతముల్ని వినియోగించుతని. 2వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక చదివి వినిపించాను. ఆయన ఏం చెప్తున్నాడు అంటే మీ విశ్వాసము మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. ఈరోజు మన విశ్వాసాలన్నీ మనుషులను బట్టి అతిశయించేవే తప్ప దేవుని శక్తిని బట్టి కాదు. నిజంగా మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన పాదాల చెంతకు వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఆ పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తే, బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ పాపాలు పోయిన అనుభవాన్ని మనం అనుభవిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించేటువంటి ఆ నడిపింపును మనం గుర్తించగలిగితే అప్పుడు కదా సంతోషం అనిపిస్తుంది. అది కదా దేవుని శక్తి అంటే. దుర్మార్గుణ్ణి దైవజనుడిగా మారిస్తే అది కదా దేవుని శక్తి అంటే. ఏదో 4 తీయటి ప్రసంగాలు 4 మాటలు విని ఓకే నేను కూడా వేసుకుని నమ్ముకుంటాను, ఇందులో దేవుని శక్తి లేదు, మనుష్య జ్ఞానం ఉంది. కౌన్సిలింగ్లో దేవుని శక్తి ఉండదు.
సువార్తని సువార్తగా ప్రకటించు, నమ్మి బాప్తిసం పొందితే రక్షింపబడతాడు, నమ్మకపోతే నిత్యనాశనానికి పోతాడు. నా డ్యూటీ ఏంటంటే, ఇక్కడికి నేను వచ్చాను కదా, నా ఉద్దేశం ఏంటంటే, నా పని ఏంటంటే, దేవుడు వ్రాయించిన లేఖనాన్ని మీకు అర్థమయ్యేట్టుగా వివరించడం మాత్రమే. మీరు మారతారో మారో నాకు అనవసరం, నాకు వద్దు, అసలు నా డిపార్ట్మెంట్ కాదు అది. ఆయన మిమ్మల్ని మార్చుకోవడం ఆయన డిపార్ట్మెంట్, నాకెందుకు అది? నేనెందుకు మిమ్మల్ని నవ్వించాలి? నేనెందుకు మీకు కథలు చెప్పాలి? నేనెందుకు మీకు అడ్డం పట్టుకున్నట్టు మాట్లాడుతున్నో? ఆయన ఏం రాయించాడో ఉన్నది ఉన్నట్టు మీకు అర్థమయ్యేటట్టుగా వివరిస్తాను అంతే, నాకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి. ఎవడి హృదయంలో ఆయన ఎలాంటి కార్యం జరిగిస్తాడో ఆయనకి మీకు సంబంధించింది, నాకేంటి? నా స్వార్థాన్ని సువార్తకు మిళితం చేస్తే అది కలుషితం అవుతుంది. అయింది ఈరోజు సువార్త కలుషితం. వారి సంస్థలు పోషించుకోవడానికి, కానుకలు రాబట్టుకోవడానికి, దశంభాగాలు తీసుకోవడానికి, పెద్ద పెద్ద గోడౌన్ లాంటి వారి బిల్డింగ్లు నింపుకోవడానికి ఈ వారం 100 మంది రావాలి, వచ్చేవారు 500 మంది రావాలి, ఆ వచ్చేవారు 2000 మంది రావాలి, అలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్. ఎందుకు ఆ రికార్డు నా తెలిసి అడుగుతాను? జీవానికి పోయే దారి కలవరి టెంపుల్ అయితే కాదు నాకు తెలిసి, అవునా? ఇరుకుదారి. ఎందుకని? సత్యం అందరికీ నచ్చదు, కథలు అందరికీ నచ్చుతాయి. అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఆయన దేన్ని గురించి అయితే బాధపడుతూ రాశాడో అది మన కళ్ళెదురుగా మనం కనబడుతున్నా సరే పట్టించుకున్నటువంటి పరిస్థితి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా, గంభీరమైనటువంటి మాటే కదా, ఆనబెట్టి చెప్పున్నదేమనగా, వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఏం చేయాలి? వాక్యాన్ని ప్రకటించు. సమయమందు అసమయమందు ప్రతి సందర్భంలో వాక్యాన్ని ప్రకటించు. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఒకటి ఉపదేశించు, బోధించు. రెండవది ఏం చేస్తావు? ఖండించు అంటే అబద్ధాన్ని ఏం చేయాలి మనం? మనకి ఎందుకండి, దేవుడు చూసుకుంటాడు అనొచ్చా? ఉపదేశించు, అది నీ బాధ్యత, ప్రకటించు. నెంబర్ 2 ఖండించు. తప్పుడు ఉపదేశాలు ఏం చేయాలి మనం? ఖండించాలి. మన బాధ్యత కదా అది, కాదా? దేవుడు చూసుకుంటాడు, వదిలిపెట్టాలన్నా? మనమే ఖండించాలి. ఖండించు, గద్దించు. ఖండించప్పుడు ఇవ్వకపోతే ఏం చేస్తావు? గట్టిగా ముఖం మీద గద్దించడం అంటే ఇంకా తీవ్రమైన పదం. తర్వాత అప్పుడు కూడా ఇవ్వకపోతే బుద్ధి చెప్పు. ఉపదేశించు, ఖండించు తప్పు చెప్తూ ఉంటే, తర్వాత గద్దించు, వినకపోతే బుద్ధి చెప్పు. ఈ పదాలు ఇప్పటికి అర్థం కాలే మనకి. నాకు ఫోన్ చేస్తారు, అన్న మనకెందుకన్నా, ఇంకెవరికన్నా చెప్పు. అది అక్కడ వంట వండుతున్నారు, వంట వండి మూత మూసి పెట్టారు కదా. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి ఎక్కడి నుంచి ఒక బల్లి పిల్లని అందులో వేస్తున్నాడు, ఎలా నాకు కనపడింది. అరే బల్లిని వేస్తున్నాం అనగానే మీరు చాలా పద్ధతిగా సంప్రదాయబద్ధంగా అన్న మనకెందుకన్నా అని అంటారేంటి? అన్న మనకే అన్న. సాంబార్లో బల్లి పడితే మాత్రం ఒప్పుకోం కదా. సువార్తలో బల్లులు పడుతున్నాయి, అది నేను చెప్తున్నది. సాంబార్లో బల్లి పడుతుంటే మనకే అన్నా, మనం కాబట్టి ఇంకెవరన్నా? ఏమవుతుందన్న? ఒక పూట అన్నం తినకపోతే చచ్చిపోతామేంది? వేసుకోండి 40 రోజులు ఉన్నాడు, చావలేదే, చచ్చిపోం. సాంబార్లో బల్లి పడితే, సువార్తలో బల్లి పడితే నిత్యనాశనం. అది ఎవరికి తెలుస్తుంది? మీరంతా ఇటువైపు మలుకో అన్నారు, నేను ఇటువైపు మలుకో అన్నా. అక్కడ ఏదైనా తెలిస్తే ఎవరికి కనపడుతుంది? నాకు కనపడుతుంది. నేను బైబిల్ చదువుతున్నా, బైబిల్ అర్థం చేసుకుంటున్నా, నాకు తెలుస్తుంది సువార్తలో బలులు పడుతున్నాయని. మీరేం చేస్తారు? బైబిల్ దిండి కింద పెట్టుకొని పడుకుంటారు. మీకెట తెలుస్తుంది? ప్రతిరోజు బైబిల్ చదివితే, బైబిల్ అర్థం చేసుకుంటే సువార్తలో ఏ మార్పులు వస్తున్నాయి, ఎవడు ఎలాంటివి పెట్టి కలుషితం చేస్తున్నాడు అని నాకు అర్థమైంది. నేను ప్రకటిస్తున్నా.
ఇప్పుడు పెద్ద మనుషులు ఫోన్ చేస్తారు, మనకు అవసరమా చెప్పు, మరి నాకెందుకు ఫోన్ చేసావు, నీకు అవసరమా చెప్పు. అంటే నాకేమో నువ్వు ఫోన్ చేసి చెప్పడం న్యాయం, నేనేమో వాడికి చెప్తే అన్యాయమా? మనం తీర్పు తీర్చకూడదు అని నాకు చెప్తాడు, మరి నాకు నువ్వు తీర్పు తీర్చంటే కదా, నేను వాడికి తీర్చి తప్పేంటి? అంటే నువ్వు చేస్తే మాత్రం నేను అంగీకరించాలి. నేనేం చెప్తాను ఇంతవరకు అంటే, వాక్చాతుర్యం లేకుండా సువార్త కావాలి, ప్యూర్ అడల్టరేటెడ్ సువార్త కావాలి, కల్తీ లేని సువార్త కావాలి. 2025లో కల్తీ అయిపోయింది. కల్తీ సువార్తతో రక్షణ రాదు, నిత్యనాశానికి వెళ్తాం. కల్తీ సువార్త భ్రమపరుస్తుంది మనం దేవుల్లో ఉన్నామని. ప్రతి ఆదివారం చర్చికి ఇంటికి తిరిగి మనం అనుకుంటాం మేము క్రైస్తవులమని. కాదు, లేఖనంతో సరిపడాలి మన మారు మనసు అన్నది, లేఖనంతో సరిపడాలి మన భక్తి జీవితం అన్నది, లేఖనంతో సరిపడాలి మన విశ్వాసం అన్నది, లేఖనంతో సరిపడాలి మన జీవితం అన్నది. లేఖనానికి వేరుగా నీ భక్తి ఉంటే నిత్యనాశనానికి వెళ్తావు. ఓతి సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఎందుకు పౌలు ఏంటి అవసరం అంటే ఆయన చెప్తున్నాడు చూడండి, 3వ వచనం, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవునీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును. కల్పనా కథలు చెప్తారు, కల్పనా కథలకు తిరిగేటువంటి రోజులు వస్తాయి. హితవాక్యాన్ని వినరు, ఆరోగ్యకరమైన బోధన వినరు, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు. దురాశను వదిలిపెట్టడానికి చర్చికి వెళ్ళరు, దురాశను సపోర్ట్ చేసే చర్చికి వెళ్తారు. అర్థమవుతుందా? ఎందుకని ఈరోజు పాస్టర్లు నతనయేల్ రెడ్డి మినిస్ట్రీస్ అని పెడతారు తెలుసా మీకు? విజయప్రసాద్ రెడ్డి మినిస్ట్రీస్ ఎందుకు పెడతారు తెలుసా? ఎందుకు చెప్పండి. నాది పెద్ద కులం. సచ్చిందా నీకు? అసలు కులపిచ్చే చావాలే, నువ్వు పాస్టర్ పెట్టయితేరా నాయన. ఎవరు వెళ్ళాలి ఆ చర్చికి ఇప్పుడు? రెడ్డిస్. ఈ మధ్య ఒక ఫోన్ వచ్చింది, అన్న మా నోడు చేసే దరిద్ర కార్యక్రమాలకి అందరు చర్చి మానేస్తున్నారన్నా అన్నాడు. మరి చర్చి మానేసి చాలామంది కనపడుతున్నారంటే అది ఒక వర్గం అన్న. ఎందుకు? ఎన్ని దరిద్రాలు చేసినా మనోడే, మన కులమే. కుల పిచ్చితో చర్చలు రాలేదా? తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుల్ని ఏం చేస్తారంట? పోగు చేసుకుంటారంట. మన కేటగిరీ ఎక్కడున్నారు? మనలాంటి దురాశలను సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కడున్నారు? ఈ దురచెవులన్నీ ఈ దుర్బోధకులు ఎంచుకుంటాయి. సాక్ష్యం చెప్తారు, నేను బ్రాహ్మణ కులంలో పుట్టి పెరిగాను, ఇప్పుడు యేసుని అంగీకరించాను అంటే మనోడు ఎవరంటే ఇప్పుడు బ్రాహ్మణుడు. మామూలుగా తిరగదు ఆ సాక్ష్యం. ఎందుకని? బ్రాహ్మణ్ నమ్మాడు. మీరు మైక్ తీసుకొని నేను ఎస్టీ కులం నుంచి యేసుని నమ్ముకున్నానంటే, చిచి ఎస్టీనా తెలిసిపోతుంది సీక్రెట్, ఎస్సీనా తెలిసిపోతుంది. అంటే సువార్త కాదు ఇక్కడ ఇంపార్టెంట్. మనకి స్వకీయ దురాశలను ఎవరు సపోర్ట్ చేస్తారో అది కావాలి మనకి. చర్చలలో తయారయ్యాయి, వాక్యం అలా తయారయ్యింది. ఆసియా ఖండంలో అతిపెద్ద చర్చ్ ఉంది చూసారా? ఎలా కట్టాడు? ఫౌండేషన్ తెలుసా మీకు? పెట్ట కథల మీద కట్టాడు ఫౌండేషన్. కాదా? నేనేమైనా అబద్ధం చెప్తున్నాను? పెట్ట కథల మీద ఫౌండేషన్ వేసాడు. పునాది పెట్ట కథ, దాని గోడలో 10వ భాగం. కాదా? పెట్ట కథలతో 10వ భాగాలు, అబద్ధపు సాక్ష్యాలు, లాంట్రీలు, ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి క్రైస్తవంలో. చిన్న చర్చ ఎవడైనా ఉందిరా ఈ ప్రపంచంలో అంటే వాడు వాక్యం చెప్తూ ఉంటాడు. ఎక్కడైనా చిన్న చర్చ రేకుల షెడ్ ఉందంటే దాని అర్థం ఏంటంటే వీడు ఇంకా వాక్యం చెప్తున్నాడు అని అర్థం. వాడు రేకులు తీసే స్లాబ్ వేసే అర్థం ఏంటంటే వీడు కూడా చనిపోయాడు అని అర్థం. అవునా? అంటే స్లాబ్ వేసిన చర్చ నేను అవమానించట్లే, ఎక్కువ శాతం ఇదే బతుకు. ప్లేట్ మారిస్తేనే మనకు కూడా రాబడి వస్తుంది.
ప్యూర్ గాస్పుల్ కావాలి 2025లో. స్వచ్ఛమైన వాక్యం కావాలి, స్వచ్ఛమైన స్వార్థ కావాలి. మానవ జ్ఞానాన్ని, మానవ కల్పితాన్ని కలిపి చెరిపేశారు. ఇది అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక రాస్తూ యేసు ప్రభువు నన్ను ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంటే వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించడానికి, యేసుక్రీస్తు శిలువ వ్యర్థం కాకుండా సువార్త ప్రకటించడానికి, నా జ్ఞానాన్ని, నా తెలివిని, నా వాక్చాతుర్యాన్ని జోడించినప్పుడు దేవుని శక్తి నిరర్ధకమవుతుంది. ప్రార్థన చేయడానికి ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఒకడు దేవా అది చేశాను, ఇది చేశాను, అది చేశాను, ఇది చేశాను, దేవుడు పట్టించుకోలే. ఒకడు ఆకాశం వైపు కన్నులెత్తను అనుకో ధైర్యం జాలక రొమ్ములు బాదుకుంటే దేవా పాపినై నన్ను కరుణించంటే అతనికంటే ఇతడు నీతిమంతుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పాపాలను ఒప్పుకునేటట్టుగా ప్రసంగం జరగాలి, దశంభాగం వచ్చేటట్టుగా కాదు. ఈరోజు ప్రసంగం గురేంటో తెలుసా? గుండె మారాలని కాదు, గుండె మీదనే ఉంటుంది జేబు కూడా కదా. మన ప్రసంగం గురేంటంటే 2025లో ప్రసంగం గురి జేబు. ఇక్కడ ఉంటుంది 500 రూపాయల నోటు, ఎక్కడున్న 500 రూపాయల నోటు అక్కడ పడడానికి ప్రసంగాలు చేస్తున్నారు. దీని వెనకాల ఉంటుంది గుండె. హృదయం అన్నింటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? వాక్యం గ్రహిస్తుంది దాన్ని. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై ఎటువంటి రెండంచులుగా ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మ దేహాన్ని కీలని మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులన్నింటినీ పరిశోధిస్తుంది. ఆ వాక్యం దేనికి గురి పెట్టాలంటే 500 రూపాయల నోటుకి కాదు పెట్టాల్సింది, దాన్ని పెట్టాల్సింది గుండెకి, అంతరంగాన్ని పరిశోధించేటట్టుగా. గుండెల్లో బల్లింపోటు పడిపించుకుని ప్రభువుని యేసుక్రీస్తారు. మన గుండెకు అర్థమైతే కదా మన గుండెలో ఉన్న కల్మషం బయటకు వస్తుంది. ప్రసంగం ఎందుకు చేస్తున్నారంటే కాను కోసం, ఎందుకు చేస్తున్నారంటే మనుషుల మెప్పు కోసం, కీర్తి ప్రశంసల కోసం, పలుకుబడి కోసం, సంఘాలు డెవలప్ చేసుకునే దానికోసం, గోడౌన్లో నిండే దానికోసం ఎందుకు చేస్తున్నారు? వాక్యాన్ని ఎందుకు ఉపయోగించుకుంటున్నారు? యేసు ప్రభు సిలువని వాడుకుంటున్నారు వారి వ్యక్తిగత సామ్రాజ్య స్థాపన కోసం. ఆ రోజు ఇస్కరియోతు యూదా ఎలాగైతే యేసు ప్రభు అమ్మి వేసుకున్నాడో వెండి నాణ్యాల కోసం అని, ఇస్కరియోతు యూదా సిగ్గుపడతాడేమో ఈరోజు ఉన్నటువంటి పాస్ను చూసి, నాకు తెలియక తక్కువ కమ్ముకున్నాను కదరా అని కదా. ఇస్కరియోతు యూదా కనుక దేవుడు అవకాశం ఇస్తే సిగ్గుపడి ఇంకొకసారి ఊరు పెట్టుకుంటాడు. అరే ఎంత చీప్గా అమ్మేసుకున్నాను, ఎంత చీప్గా అమ్మేసుకున్నాను. అసలు ఒక కల్వరి టెంపుల్ పెట్టుకుంటే మామూలు ఆదాయం కదా కదరా స్వామి కదా. ఒక స్వస్థత సేవ పెట్టుంటే మామూలు వచ్చిండదు కదా. నేను డైరెక్ట్ యేసు ప్రభు డిసైపుల్ని కాలు పెట్టబోసింది నేనే అని చెప్తే మామూలు ఫ్లో ఉండేది కాదు కదా. ఒక్క స్వస్థత కూడా జరగకుండానే స్వస్థత శాలలో పెట్టి ₹1,00,00,000 సంపాదించవచ్చు, మన సమాజ విధానం మట్టి కూడా వినిపించవచ్చు వాళ్ళకి, మూర్ఖులకి అనేటువంటి విషయం చూసి సిగ్గుపడ్డా ఇస్కరియోతు యూదా. యేసు ప్రభుని నిలువునా అమ్ముకుంటున్నటువంటి నేటి క్రైస్తవులు. అయితే ఈరోజు ఇక్కడ సిలువ విజయం అనేటువంటి అంశాన్ని పెట్టి సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ధ్యానించాలనేటువంటి ఆలోచన బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే సిలువ విజయం అన్నది వ్యక్తులను ఆకర్షించదు, వ్యక్తులను తీసుకొని రాదు. ఎందుకంటే ఇందులో వ్యక్తులకు ఎలాంటి బెనిఫిట్ లేదు. అయినా సరే సిలువ విజయం, సిలువ సువార్త సభలు, దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇంకా ఇలాంటి టైటిల్స్ ఉన్నాయి అని తెలిసింది ఇక్కడికి రావడాన్ని బట్టి. ఇలాంటి టైటిల్స్ పెట్టేటువంటి సంఘాలు ఉన్నాయి అని తెలిసింది. కాబట్టి మన బాధ్యత ఏంటంటే, నా బాధ్యత కానీ నా బాధ్యత నేను నెరవేర్చుకుంటున్నా. పదే పదే ప్రభువైన యేసుక్రీస్తు సిలువను గురించి మనం ప్రకటించాలి, సిలువను మనం అర్థం చేసుకోవాలి. మీ బాధ్యత ఏంటంటే, ఎవడైతే సిలువకు బయటకు వెళ్ళి వాక్యబోధ చేస్తాడో వాడి ఎదురుగా కూర్చోకండి. ఎవడైతే ప్రభువైన యేసుక్రీస్తు సిలువకి వాడి జ్ఞానాన్ని, వాడి హాస్యాన్ని, వాడి వాక్చాతుర్యాన్ని జోడిస్తాడో అలాంటి వ్యక్తి ఎదురుగా నిలబడకండి, సహకరించకండి. మనకు మరలా 2025లో ప్యూర్ గాస్పుల్ కావాలి, స్వచ్ఛమైన సువార్త కావాలి మనకి. ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాల కోసం లేఖనాలను బట్టి సిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం తిరిగి లేచాడు. మారు మనసు పశ్చాత్తాపం ద్వారా పాపక్షమాపణ కోసం బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడతాడు వరంగా, మన పాపాలు క్షమించబడతాయి. ఈ సువార్త మనకు కావాలి.